హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి ఉన్నాను. డీటెయిల్‌గా నా స్టోరీని మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఏందంటే షేక్ పార్టీ. షేక్ పార్టీ అంటే మన హెల్త్ గురించి పీపుల్‌కి చాలా మందికి అవగాహన లేదు. మన హెల్త్‌కి ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? అట్లాగనే మనం ఏం చేస్తాము యాక్చువల్‌గా అనేదంతా కూడా దీంట్లో తీసుకెళ్తాననమాట. సో, దీన్ని చెప్పాలంటే నాకు ఒక 1 అవర్ టైం కావాల్సొస్తుంది. సో, ఈ 1 అవర్ టైమ్‌లో ఐ విల్ ట్రై టు కవర్ యాస్ మచ్ ఐ కెన్. సో, నా స్లైడ్స్ ద్వారా తీసుకెళ్తాను. సో, లెట్ అస్ గో. ఈ షేక్ పార్టీ లేదా హోమ్ పార్టీ అంటారు. ఈ షేక్ పార్టీ లేదా హోమ్ పార్టీలో మనకి ఇంట్లోనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. యాక్చువల్‌గా హెల్త్ గురించి ఏం చేస్తున్నాము? సో, మనం తినే ఆహారం సరిగ్గా ఉందా? ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? మన జీవనశైలి సరిగ్గా ఉందా లేదా? దాంట్లో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. దాని గురించి చెప్పబోతున్నానన్నమాట. సో, దీన్ని షేర్ చేసే ముందు నా గురించి ఒకసారి నేను పరిచయం చేస్తాను. నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా జాబ్ చేశాను. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అంటారు. జిల్లా రిజిస్ట్రార్ గ్రూప్ 1 సర్వీసెస్ కింద వస్తుంది. సో, నేను దాదాపు 10 ఇయర్స్ చేశాను ఆ జాబ్‌లో. మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వచ్చేవాడిని. సో, నా బిజీలో నేను ఉండేవాడిని. మా ఫ్యామిలీకి టైమ్ ఇచ్చేవాడిని కాదు. సో, అట్లాంటి టైంలో లక్కీగా మాకు పరిచయం అయిందనమాట ఈ కంపెనీ. సో, మేమొచ్చినప్పుడు మాకంత అవగాహన లేదు. నాకు కూడా బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండేది. సో, నేను ఇడ్లీ, దోస, పునుగు, బజ్జీలు అన్నీ కూడా తింటా ఉండేవాడినండి. మసాలా వస్తువులన్నీ. సో, నాకు తెలిసేది కాదు. నేను కూడా లావుంటాను. ఇది వాడిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. దాదాపు 18 ఇయర్స్ నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్‌లో. నేను చాలా సర్టిఫికేషన్ చేశాను. సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్ అండ్ CPR/AID సర్టిఫైడ్ అండ్ జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్‌స్ట్రక్టర్ అన్నమాట. సో, దీన్ని చెప్పే ముందు మనకి ఫస్ట్ వెల్‌నెస్ హెల్త్ అనే ఫీల్డ్‌లో ఉన్నామన్నమాట. వెల్‌నెస్ హెల్త్ అంటే ఆరోగ్యం ఉండాలి. అంటే రోగం రాకుండా నివారించుకోవాలి అనేది 100లో 5-10% పీపులే ఉంటారు. అంటే పర్ఫెక్ట్‌గా ఉన్నవాళ్ళన్నమాట. సర్వైవల్ హెల్త్ అంటే బతుకుతున్నాం గానీ ఎప్పుడు సిక్ అవుతామో తెలీదనమాట. బండి నడుస్తుంది గానీ ఎప్పుడు ఆగిపోతలేదు. అట్లాంటి దాదాపు 60-70% పీపుల్ ఉంటారు. సిక్‌నెస్ హెల్త్ లేదా మనకి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక 20-30% పీపుల్ ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ, మెడికల్ షాప్ చుట్టూ, ఫార్మసీ షాప్ చుట్టూ మందులు మింగుతా ఉంటారన్నమాట. నెక్స్ట్ స్టేజ్ డెత్. మనం దేవుడు పుట్టినప్పుడు బాగుంటుంది గానీ స్లోలీ వెల్‌నెస్ హెల్త్‌ని సర్వైవల్ హెల్త్ నుంచి సిక్‌నెస్ హెల్త్‌లో పడిపోతా ఉంటాం. మనం ఇదేం చేస్తామంటే ఒక స్టెప్ ప్రమోషన్ లాగా అన్నమాట. ప్రివెన్షన్, ప్రమోషన్ కింద వస్తుందన్నమాట. సో, చాలా మందికి తెలియనిదేంటంటే న్యూట్రిషన్‌కి, ఫుడ్‌కి తేడా తెలియదు. ఫుడ్ అంతా కూడా న్యూట్రిషనే అనుకుంటారు. యాక్చువల్‌గా ఫుడ్‌లో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతున్నాయన్నమాట. కాబట్టి ఫుడ్ అంతా కూడా న్యూట్రిషన్ కాదు. బట్ న్యూట్రిషన్ అంతా కూడా ఫుడ్డే అన్నమాట. సో, మీకు అన్ ఔన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఈస్ వర్త్ పౌండ్ ఆఫ్ క్యూర్ అంటారు కదా! అంటే కొంచెమన్నా జాగ్రత్త పడితే ప్రివెన్షన్‌లో తర్వాత జరిగే చాలా దెబ్బల నుంచి మనం నివారించుకోవచ్చన్నమాట. సో, మనం నాలుగు కొద్ది తింటున్నాం గానీ ఓవర్ ఫెడ్ బట్ అండర్ నరిష్డ్. కానీ యాక్చువల్‌గా పోషక విలువలు లేవన్నమాట. మనం తింటున్నాం. ఓకే. టూ మచ్ దాంట్లో సైంటిఫికల్‌గా అనాలిసిస్ చేస్తే టూ మచ్ షుగర్, సాల్ట్, ఆల్కహాల్, ఫ్యాట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. అట్లాగనే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్, ఫైబర్, వాటర్ ఏమో తక్కువ తీసుకుంటున్నాం అన్నమాట. సో, దీంట్లో మనకి ఇంప్రాపర్ గ్రోయింగ్ మెథడ్స్, పండించే పంటలో తప్పు జరుగుతున్నాయి. ఇంప్రాపర్ స్టోరింగ్ మెథడ్స్, ఇంప్రాపర్ కుకింగ్ మెథడ్స్, నిల్వ చేసే విధానంలో కూడా అట్లానే వంట చేసే విధానం తప్పు జరుగుతున్నాయని సైంటిస్ట్ చెప్తారనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ వాళ్ళ ప్రకారం ఏందంటే, మనం తినే ప్లేట్‌లో బాగా తగ్గిపోయిందంట క్వాలిటీ. మన యాన్సెస్టర్స్‌తో పోలిస్తే 100లో ఆల్మోస్ట్ 66-73% బి కాంప్లెక్స్ తగ్గిందని చూడండి. విటమిన్స్ అన్ని కూడా. 100లో 66-73% యూ కెన్ అండర్‌స్టాండ్. మన నేలలోనే 43% దాకా జింక్ ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్స్ బాగా తగ్గిపోయిందంట. నేలలో లేనప్పుడు, మదర్ నేచర్‌లో లేనప్పుడు మనకి పంటలు ఎట్లా వస్తది చెప్పండి? ఇఫ్ ద న్యూట్రిషన్ నాట్ ఇన్ ద సాయిల్, ఇట్ విల్ నాట్ బి ఇన్ ద క్రాప్స్ ఆల్సో. ఇంటెన్సివ్ ఫార్మింగ్ ల్యాండ్ అయిపోయింది. దీనితోటి పెస్టిసైడ్, పురుగు మందులు ఎక్కువ అప్పటి నుంచి చేయటం వల్ల తిన్న ఫుడ్‌కి అబ్జార్ప్షన్ అవ్వట్లేదన్నమాట. మనకి ఫుడ్ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. అట్లానే మనకి చాలా వరకు ఏందంటే, మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి చెట్టులోంచి మనకి యాక్చువల్ అక్కడ పండితే బావుంటది గానీ, మనం ఇక్కడ సూపర్ మార్కెట్‌లో పండుతా ఉంటాయి. సూపర్ మార్కెట్‌లో ట్రాన్స్‌పోర్టేషన్‌లో పండే కొన్ని దాంట్లో క్వాలిటీ తగ్గిపోతుందన్నమాట. కాబట్టి అలానే యాపిల్ ఉంటది కానీ, అప్పుడు దాంట్లో ఉన్న క్వాలిటీ చెట్టులోంచి కోసిన క్వాలిటీ లేదన్నమాట. అప్పుడు తిన్న 1985కి ఇప్పటికి యాపిల్స్‌కి ఆల్మోస్ట్ మీకొక 4, 5 యాపిల్స్ తింటే గాని దానికి సమానం అన్నమాట. దీనితోడు మనకి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆల్రెడీ అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎక్కువున్నాయని చెప్పేసి. రైట్? సో, మీరు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది చూసారా? కోవిడ్ టైమ్‌లో ఏలూరులో పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. కోవిడ్ వచ్చిందేమో చాలా మంది వందల్లో చచ్చిపోయారనుకోండి. తీరా అది పెస్టిసైడ్స్, అది వాటర్‌లో కలిసి పాపం డ్రింకింగ్ వాటర్‌లో కలిసి వందల మంది అస్వస్థుల అంటే హాస్పిటలైజ్ అయ్యారనమాట. సో, కాబట్టి మనకి ఎక్కడ చూసినా పురుగు మందులు ప్లస్ రాంగ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈ వెజిటబుల్స్ ఇవన్నీ అవుతున్నాయన్నమాట. దాంట్లో కలర్ పోయటం, కెమికల్స్ యాడ్ చేయటం,
మనకి ఇంజక్షన్లు పెట్టి పాలు వస్తున్నాయి, మీకు తెలుసు. మీరు చాలా వరకు ప్రతి గేదె దగ్గర, కౌ దగ్గర మనకి ఇంజక్షన్లు పెడుతుంటారు ఫార్మర్లు. ఎందుకంటే ఎక్కువ వస్తుంది అనమాట ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వల్ల. అక్కడ కథలు కూడా కదలకుండా అక్కడే ఉంటాయి అనమాట చాలా వరకు గేదెలు పాలు వచ్చేవి కూడా అనమాట. ఈ మనకి నవేడేస్ బాగా వ్యాక్సింగ్ అనేది వస్తుందన్నమాట. వ్యాక్స్ కోటింగ్ అనేది మనకి యాపిల్స్ మీద. అది ఎక్కువ కాలం ప్రిజర్వ్ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్‌గా దాన్ని వ్యాక్సింగ్ కోటింగ్ చేస్తున్నారు. అవి మనం తినగానే లోపలికి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మనకి జీర్ణాశయంలో. మిల్క్‌లో కల్తీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ మనకి మ్యాగజైన్‌లో, న్యూస్ పేపర్‌లో, మీడియాలో వస్తూనే ఉంది. దీనితోడు మనకి అన్‌ఫార్చునేట్‌లీ దాన్ని ఎట్లాగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంచాలో తెలియదు. కొన్నిట్లలో మన రాంగ్ వేలో మనం కలుపుతా ఉంటాం అన్నమాట. కొన్ని చోట్ల మనం కలపకూడదు కొన్నిటిని ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటిల్లో. అట్లాగనే మనం బాగా వేడి చేసి వంట చేసే విధానాల్లో 47 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిపోయిందంటే ఎంజైమ్స్, విటమిన్స్ అన్ని కూడా చాలా వరకు చచ్చిపోతాయి. సో ఆర్ యూ కుకింగ్ అవే వైటమిన్స్ అంటారు. అంటే మనం తినే ఫుడ్‌ని మనం వేడి చేసేసి టూ మచ్ హీట్ చేయటం వల్ల విటమిన్స్ అన్ని చచ్చిపోతున్నాయి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి పెరగాలంటే మనకి ఇవన్నీ కావాలి. విటమిన్స్, మినరల్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, ఐరన్, సెలీనియం, జింక్, బి కాంప్లెక్స్ ఇవన్నీ కావాలి. బట్ కావాలంటే ఎంత తీసుకోవాలో చూడొచ్చు. మీరు ఎంత కష్టపడుతుందో మీకు అర్థమవుతూనే ఉంటది. మనం చాలా వరకు రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ నూడిల్స్, పిజ్జా, బర్గర్‌లు ఇట్లా మనం రెడీమేడ్‌కెళ్తాం. ఓకే. సో హెల్తీ చిప్స్ అంటూ ఉండదు. అసలు చిప్స్ అంటే మనకి దాంట్లోనే మనకి ఎక్కువ దాన్ని నేచురల్‌గా తినాలి గానీ, దాన్ని అట్లా చేయటం వల్ల బాగా టూ మచ్ డీప్ ఫ్రైడ్ వల్ల ఇట్లాంటి వల్ల మనకి హెల్తీ చిప్స్ అంటూ లేవన్నమాట. బయట పొటాటో చిప్స్, యాపిల్ చిప్స్ ఇట్లా పేరుకి మాత్రం పొటాటో, యాపిల్ అంటారు గానీ, బట్ యాక్చువల్‌గా హెల్తీగా లేవు. మైదాతో చేసి చాలా మందికి తింటున్నారు అనమాట. రోటీలు బయట మన దాబాలు ఎక్కువ మైదాతోనే ఉంటుందన్నమాట. సో మనం ఏమనుకుంటామంటే రోటీ అనగానే లైట్‌గా ఉంటది కదా! స్టమక్ మీద అనుకుంటాం. బట్ యాక్చువల్‌గా అవన్నీ మైదాతో చేయటం వల్ల అది అతుక్కుంటా ఉంటాయి. దాంట్లో ఫైబర్ అనేది బాగా తగ్గిపోతుందన్నమాట. అందుకని మైదా వస్తువులు ఎక్కువ తినొద్దంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మీరు బేకరీకెళ్తే అన్ని మైదానే ఉంటది. అట్లాగనే స్వీట్ షాప్‌లో ఎక్కువ మైదానే ఉంటది. బట్ మైదా ఎక్కడ పెట్టినా ఎళ్ళిపోతుంది. ఈవెన్ ఫంక్షన్‌లో ఎక్కువ మైదానే ఉంటది. బాగా టేస్టీగా ఉంటదని కూడా మనం ఫీల్ అవుతుంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద మైసూర్ బజ్జీ దగ్గర నుంచి మనకి పునుగులు, బజ్జీలు మోస్ట్ ఆఫ్ చాలా వరకు కూడా మైదాతో తయారవుతుంది, మీకు తెలుసు. పఫ్‌లు, ఎగ్ పఫ్‌లు, కర్రీ పఫ్‌లు, సమోసాలు ఇట్లాంటివన్నీ. దీనికి తోడు బయట నుంచి మనకి లేసు, చిప్స్ ప్యాకెట్ ఇట్లాంటివి చూసుంటారు కదా! మనకి ఇక్కడ సూపర్ మార్కెట్‌లో దాదాపు వందల వెరైటీస్ ఉంటాయన్నమాట ఇట్లాంటివన్నీ. ప్రతి కిరాణా షాప్ ముందు ఇలా అయిపోతుంటది. దీనితోడు ఏందంటే మన షుగర్ అనేది అడిక్షన్ అయిపోయిందన్నమాట. షుగర్ ఎక్కువ తింటున్నాం మనం అన్‌ఫార్చునేట్‌లీ. పాతకాలం వాళ్ళకి ఓకే. మనకి నాట్ ఓకే. ఎందుకంటే అంత వరకు చేయట్లేదు మనం. క్యాండీస్ ఇవన్నీ పిల్లలు కూడా పెడుతుంటారన్నమాట. అది కొకైన్ కన్నా 8 టైమ్స్ అడిక్టివ్ అంట. మోర్ అడిక్టివ్ అంట 8 టైమ్స్. సో యూ కెన్ అండర్‌స్టాండ్. కొకైనే మాదక ద్రవ్యం. అది ఎంత అడిక్షనో చూడండి. దీనికన్నా అడిక్టివ్ అన్నమాట. కాబట్టి మనకి పిల్లలకి పెడుతుంటాం చూసారా, జెమ్స్ ఇట్లాంటికి మన క్యాండీస్ పెడుతుంటాం. స్వీట్‌గా కల్చర్ అన్నమాట. దాంతో హైపర్ యాక్టివ్ అయిపోతారు. అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి వాళ్ళు సరిగ్గా కాన్సంట్రేట్ చేయరు. బాగా ఎగురుతా ఉంటారు. పిల్లలకి తల్లిదండ్రులు తెలియక ఇస్తుండారన్నమాట. ఈ సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్ ఇట్లాంటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమంటారంటే, ఇండియా ఈస్ కాల్డ్ యాస్ మనకి బీమారీ భారత్ అని సిక్నెస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయిపోతుంది చూడండి. 47 కోట్ల మంది పైగా హాస్పిటల్ ఉన్నారంట. దాదాపు ఎంతమంది ఉన్నారో చూడండి. హాస్పిటల్ అంటే ఎక్కడ పట్టినా హాస్పిటల్ ఫుల్. ఇంత హాస్పిటల్ ఫుల్ ఎట్లయింది చెప్పండి? మనం తినే ఫుడ్ ఫ్యూయల్ కరెక్ట్‌గా ఉంటే మరి ఇంతమంది అవుతారు చెప్పండి? కానీ బేసికల్‌గా ఫండమెంటల్‌లో తినే ఫుడ్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. గుడ్ న్యూట్రిషన్ మంచి ఆహారం ప్లస్ జీవన సరళిలో కూడా తప్పొచ్చేసింది. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డౌన్ అయిపోతుందని చెప్పి సైంటిస్ట్ చెప్తారనమాట. లెట్ ఫుడ్ బి దై మెడిసిన్, నాట్ మెడిసిన్ దై ఫుడ్ అంటారు. బలమైన ఆహారమే మందు కావాలి. మందుల్ని ఆహారంగా తీసుకోవద్దని హిపోక్రేట్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ 400 బీసీలో చెప్పారనమాట. వెన్ డైట్ ఈస్ రాంగ్ మెడిసిన్స్ ఆఫ్ నో యూజ్, డైట్ ఈస్ కరెక్ట్ మెడిసిన్స్ ఆఫ్ నో నీడ్ అని ఆయుర్వేదం చెప్తున్నమాట. అంటే డైట్ సరిగా లేనప్పుడు ఎంత మందులు వాడినా వేస్ట్, డైట్ సరిగా ఉన్నప్పుడు అసలు మందులే అవసరం లేదని. అంటే మందులు అవసరం లేదనుకున్నప్పుడు మనం తినే ప్లేట్‌లో కరెక్ట్‌గా ఉండాలి కదా! మనం తినే ప్లేట్‌లో ఏం చేస్తున్నామంటే మనం ఫుడ్ వెయిట్ తగ్గాలనో ఇంకో కారణం వల్ల ఫుడ్ బాగా మనకి క్రాష్ కోర్స్‌లు చేస్తున్నాం. డైటింగ్ చేస్తున్నాం, ఫుడ్ తగ్గిస్తున్నాం, ఓన్లీ ఇడ్లీ తింటే సార్ అనుకుంటాం. ఇడ్లీ ఒక్కటి తింటే సరిపోదనుకుంటారు. సమతుల్యం ఆహారం వచ్చిందనుకుంటారు. యాక్చువల్‌గా ఇడ్లీ తిన్నామంటే రైస్ తిన్నట్టే. రైస్ పొడి ఎక్కువ ఉంటది కదా! రైస్ పిండి ఎక్కువ ఉంటుంది. సో చాలా మందికి ఇవన్నీ తెలియదు. బ్యాలెన్స్ డైట్ డిఫరెంట్ 7 కలర్స్ ఉండాలి మన ప్లేట్‌లో అని. 50% మనకి రా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి. చాలా మందికి తెలియదు మనకి. ఇవన్నీ సమపాల్లో ఎట్లా ఉండాలని. డాక్టర్ లైనస్ పాలింగ్ ఏమంటారంటే 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చిన సైంటిస్ట్ అనమాట. ఇప్పుడొచ్చే అనేక రకాల రోగాలకి న్యూట్రిషన్ కనెక్షన్ డెఫిషియన్సీ అనేది మెయిన్ రూపం అంట. ఇప్పుడొచ్చే అనేక రకాల రోగాలకి. కాబట్టి బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సమతుల్య ఆహారం సమపాలలో తీసుకోవాలి. ఈ చెప్పిన వాళ్ళకే చాలా మందికి తెలియదు. ఇది 70 మనకి చూసారు మీరు మనం తినే ఫుడ్‌లలో మనకి 70% లైఫ్ స్టైల్‌లో ఉంది మనకొచ్చి పొడిచే రోగాల్లో. 30% జీన్స్‌లో ఉందంట.
మనం ఏమనుకుంటాం, మొత్తం 70% జీన్స్లో ఉందనుకుంటాం. మా ఫాదర్ షుగర్ కాబట్టి మాకు షుగర్ ఉంది సార్ అనుకుంటాం. యాక్చువల్గా రివర్స్ అనమాట. మన ఫాదర్ షుగర్ ఉన్నా కూడా మనం రివర్స్గా చేసుకోవచ్చు. మనకు షుగర్ రాకుండా చేసుకోవచ్చు. 70% మన చేతిలో ఉంది, దేవుడి చేతిలో. దేవుడు మనకు శాపంలాగా పెట్టలే. సో 30% మనకి జీన్స్ ద్వారా వచ్చేస్తుంది బ్యాడ్ థింగ్స్ అన్ని కూడా, రైట్? సో కాబట్టి మన సమపాల్లో తీసుకోవాలి. ప్రోటీన్ మన రోజువారీ కావాల్సిన క్యాలరీస్లో 30% ఆఫ్ క్యాలరీస్ ప్రోటీన్ నుంచి రావాలి. 30% ఆఫ్ క్యాలరీస్ గుడ్ ఫ్యాట్ నుంచి రావాలి. బ్యాడ్ ఫ్యాట్ వద్దు, మళ్ళీ సాచురేట్ ఫ్యాట్ తగ్గాలి. ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలి. 40% కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి. ఓకే, అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటే మంచిది. దీంతో పాటు వాటర్, ఎక్సర్సైజ్, రెస్ట్, స్లీప్ ఇవన్నీ కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఒక్క న్యూట్రియంట్ ఎక్కువ తింటాం, కార్బోహైడ్రేట్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ తినటం వల్ల, క్యాలరీస్ ఎక్కువ తినటం వల్ల ఎక్కడ పెట్టినా షుగర్ అయిపోతా ఉంది. షుగర్, డయాబెటీస్ అనేది లాస్ట్ 30-40 ఇయర్స్లో ఎక్కువ అయిపోయింది. అంత ముందు లేదు. 1 బిలియన్ జనాభా టచ్ చేసింది అనమాట. అన్హెల్దీ ఫుడ్ పుట్స్ మోర్ ఇండియన్స్ అట్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్. ఎక్కడ పెట్టినా సరే షుగర్. ఎందుకంటే మనం తినే ఫుడ్లో క్వాలిటీ లేకుండా పోతుందన్నమాట. ఈ డయాబెటీస్ మేజర్ 2 రకాలు, మేజర్ అనమాట. టైప్ 1, టైప్ 2. బై బర్త్ వచ్చింది, ఒక వయసు తర్వాత వచ్చిందని టైప్ 2 డయాబెటీస్ అంటారు. NIDDM, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. సో IDDM అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. సో బై బర్త్ వచ్చేది 100లో 10-20% ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అనమాట, వయసు తర్వాత వచ్చేది అనమాట. దీన్ని యాక్చువల్గా మన కంట్రోల్లో చేసుకోవచ్చు. మోస్ట్లీ అది ఒబేసిటీ, లావు, షుగర్, తినే ఫుడ్ వల్ల, వీటి వల్ల వచ్చిందనమాట. కాబట్టి ఎవరైనా చెప్తుంటారు మోస్ట్ ఆఫ్ ద టైప్ 2 డయాబెటీస్ రివర్సబుల్, అంటే మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. కానీ చాలా మంది తెలియక మందులు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలేమో అనుకుని లైఫ్ లాంగ్ అనుకుంటారు. అంటే లైఫ్ లాంగ్ ఎందుకు వాడాలంటే బికాజ్ లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు కాబట్టి. లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా వరకు మన చేతిలో ఉందన్నమాట. వితౌట్ మెడిసిన్ నార్మల్ చేసుకోవచ్చు. డాక్టర్లే చెప్తుంటారు అనమాట. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ బుక్లో రాశారు అట్లా. రూరల్ AP ర్యాంక్స్ 3rd ఇన్ గెయినింగ్ వెయిట్. అంటే పల్లెటూరులో కూడా లావ్ అయిపోతున్నారు నవడేస్. అండ్ గ్లోబల్ ఒబేసిటీ అనేది డబుల్ అయిపోతా ఉంది 1980 నుంచి. ఎక్కడ పెట్టినా డబుల్, ట్రిపుల్, 4 అట్లా అన్నమాట. ఎందుకు ఇట్లా అవుతుందంటే టీవీలు కొనే రేట్ ఎక్కువైపోయింది, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు ఇవన్నీ అయిపోయినాయి. అంతకుముందు అన్ని కూడా మనకి మాన్యువల్ వర్క్ ఉండేది. ఇప్పుడు మాన్యువల్ వర్క్ తగ్గిపోతా ఉంది. మన గ్రాండ్ మదర్ సన్నగా ఉంది చూడండి, ఎందుకంటే అప్పుడు అన్ని రోకలు, రుబ్బుడు అంత ఉండేది. ఇప్పుడు అన్ని కూడా టెక్నాలజీ వచ్చేసింది, అందరు లావ్ అయిపోతున్నారు. అప్పుడు చూడండి గ్యాడ్జెట్స్ అన్ని స్లిమ్ అయిపోతున్నాయి, మనం లావ్ అయిపోతున్నాం. అట్లాగనే మనకి పొలం పనులు చేశారు, అప్పుడు దగ్గర నార్మల్ ఫుడ్ తిన్నాం, ఇప్పుడు కూర్చుంటున్నాం. నార్మల్ ఫుడ్ అని ఎట్లా తింటాం మనం చెప్పండి? మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అది ప్రైమ్ ప్రాబ్లం. కూర్చోవటం, మనం మెయిన్ కూర్చోవటం వల్ల. అంటే 1G ఫుడ్ తింటున్నాం, కానీ మనం చేసే 4G టెక్నాలజీ వాడుతున్నాం అనమాట. జనరేషన్స్ టెక్నాలజీలో మారింది, ఫుడ్లో మాత్రం ఇంకా కొంతమంది పండుగ వస్తే ఇంకా పాతకాలంలాగా తింటూ ఉంటారు. కొంతమంది ఇంకా 3 పూట్ల అన్నమే తింటాం సార్ అంటారు. 3 పూట్ల అన్నం అంటే పాతకాలంలో 3 పూట్ల అన్నం ఓకే. ఇప్పుడు మనకి ఒకటి అన్నంలో క్వాలిటీ తగ్గింది, ప్లస్ షుగర్ అట్లనే ఉంది. ఇంకా దాంట్లో పాలిష్ ఎక్కువైపోయింది, వైట్ రైస్ ఇట్లాంటివి అనమాట. ఇంకా దాంతో పాతకాలంలాగా తిందామంటే కుదరదు. ఓకే, అప్పుడు యాన్సెస్టర్స్ వాళ్ళు 800 వెరైటీస్ తిన్నారు, ఇప్పుడు అన్ని వెరైటీస్ తింటలేం మనం. దీంతో పాటు వాళ్ళు న్యాచురల్గా తిన్నారు, అండ్ మంచిగా క్వాలిటీ ఫుడ్ అనమాట, ఫ్రెష్ ఫుడ్. ఇప్పుడు మనం సింథటిక్ ఫుడ్ మనకి ఇట్లాంటివి తింటున్నాం అనమాట. మన ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది. దీంతో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంది. ఒకసారి ఆలోచించండి, జీవనశైలి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. అప్పటికి అందుకే వాళ్ళు పాతకాలం వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారంటే కారణం అది. వాళ్ళు తిన్న ఫుడ్కి, వాళ్ళు చేసే పనికి మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి అంత చేయట్లేదు, మనం అంత సింపుల్. అన్ని కూడా ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ, ఈ సెల్ ఫోన్ ఈట్ ఎక్సైల్ అయిపోయింది అనమాట. సో చూడండి అక్కడ మనకి గ్యాడ్జెట్స్ ఎట్లా వాడుకున్నాము, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చోవడం వల్ల అయిపోతుంది. ఇప్పుడు నాది న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అనమాట, 7 సైన్స్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని. అంటే లైఫ్ స్టైల్ కూర్చోవటం వల్ల, ఎక్కువ వర్క్ చేయకపోవటం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. మీకు ఈ న్యూస్ పేపర్ కటింగ్ నాదే అనమాట, చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనం వాకింగ్ చేయొచ్చు కదా అంటే వాకింగ్ చేయొచ్చు. వాకింగ్లో మీరు ఇక్కడ చార్ట్లో చూస్తే లోయెస్ట్ క్యాలరీస్ బర్నింగ్ అనమాట. కానీ వాకింగ్ కన్నా ఎక్కువ కూడా చేయొచ్చు మనం, ఎక్సర్సైజ్ మనకు కావాలి. కాబట్టి చాలా మంది ఓన్లీ వాకింగే ప్రిఫర్ చేస్తారు, అది తప్పు. ఓకే, మీరు రోజు మొత్తంలో కనీసం 12,000-5,500 స్టెప్స్ అని ఎక్కువ ఉండాలి. 10,000 స్టెప్స్ దాటితే యాక్టివ్ ఉన్నట్టు, ఇంకా బెటర్ 12,500 పైన వాకింగ్ స్టెప్స్ ఉండాలి. దీంతో మనకి యోగాలు ఇట్లాంటివి పాసివ్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్, కూర్చొని అక్కడ చేయటం వల్ల పెద్ద క్యాలరీస్ బర్న్ అవ్వవు. మేబీ హెల్త్ బెనిఫిట్స్ ఉండొచ్చు, కానీ దీనివల్ల పెద్ద క్యాలరీస్ బర్న్ అవ్వ అనమాట. ఇక్కడ క్యాలరీస్ బర్నింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి, గేమ్స్ ఆడటం, రన్నింగ్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివి ఉన్నాయి. అది కూడా ప్రాపర్ వేలో చేసుకోవాలన్నమాట. దాని తగ్గట్టు మళ్ళీ న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి. ఓకే, రోజు మొత్తం కూర్చున్నాం అనుకోండి, గల్లాపెట్ట ముందు, షాప్ ముందు, ఎంప్లాయీగా సిస్టమ్ ముందు కూర్చున్నాం, కంప్యూటర్ ముందు కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి?
1 అవర్ వర్కౌట్, రోజు మొత్తం 1 అవర్ వాకింగ్ చేసి వచ్చాం అనుకోండి, 4% ఆఫ్ ద డే మీరు యాక్టివ్గా ఉన్నట్టు, మిగతా 96% అంతా కూడా ఇన్యాక్టివ్గా ఉన్నట్టు అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, యాక్టివ్ ఉండాలి రోజు మొత్తం. కూర్చోటమే కాదు, 1 అవర్ వాకింగ్ చేసిన సరిపోదు, స్లీప్ కూడా 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఈ నిద్ర అనేది మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, మెమరీ పవర్, సెల్ఫ్ ఎస్టీమ్ అన్ని బాగా పెరుగుతుంది అనమాట. కాబట్టి అందుకే 8 అవర్స్ స్లీప్ ఉండాలి, డీప్ స్లీప్ ఉంటే ఇంకా మంచిది అనమాట. సో బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. మనం బిజీ ఏంటంటే మొత్తం మనకు తినడానికి ఓపిక లేదు, వంట చేసుకోవడానికి ఓపిక లేదు, కడుక్కోవడానికి ఓపిక లేదు. అందుకనే ఫుడ్ యాప్స్ వచ్చేస్తున్నాయి, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఇట్లాంటివన్నీ వచ్చేసాయి. 35 ఫుడ్ యాప్స్ ఉన్నాయన్నమాట, ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత మార్కెట్ ఉందో. పీపుల్ ఆర్ ఇన్ ప్రిఫరింగ్ టు రెడీమేడ్ ఫుడ్, ఈజీగా ఉండాలి, సింపుల్, అంత ఓపిక లేదని. సో నౌ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ రెడీమేడ్ ఫుడ్ ప్లస్ అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ అంతా టేస్ట్ గురించి వస్తుంది, వాళ్ళకి క్వాలిటీ చూడరు, ఓన్లీ టేస్ట్ ఒకటే, న్యూట్రిషన్, క్వాలిటీస్ ఇవన్నీ పట్టించుకోరు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ యాడ్ టు క్యాన్సర్స్ ఇన్ ఉమెన్. కాబట్టి ఈ క్యాన్సర్స్ అన్ని రావడానికి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్, సెర్వైల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ గైనకల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో జీవనశైలి ఇంక్లూడ్స్ ఈటింగ్ కూడా. మనం తినేది మోస్ట్లీ ఇట్లాంటి వడాపావ్, ఇట్లాంటివన్నీ తింటున్నాం, సమోసాలు, వీటన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ అప్పటికప్పుడు కడుపు నిండుతుంది కానీ న్యూట్రిషన్ సరిపోదు అనమాట. సో బ్లడ్ షుగర్, దీనివల్ల కూడా బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఈ బ్లడ్ షుగర్ పెరగటం వల్ల మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ షుగర్ తిన్నాం, దానివల్ల కూడా కొవ్వు ఏర్పడుతుంది. చాలా మంది తెలియదు ఇడ్లీ వల్ల కూడా ఫ్యాట్ పెరుగుతుందని, మిల్లెట్స్ వల్ల పెరుగుతుంది తెలియదు, మిల్లెట్స్ మంచిదే కదా అనుకుంటా, దాని గురించి నేను చెప్తాను. సో కాబట్టి ఒబేసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. అంటే ఒబేసిటీ అనేది అనేక రోగాలకి పుట్ట, వ్యాధులు ఒక మదర్ అనమాట. ఒకసారి రోగం, లావు పెరిగామంటే అనేక రోగాలు వస్తాయి అనమాట. చాలా మందికి ఇది తెలియదు. లావు పెరిగితే పెద్ద సీట్ అనుకుంటాం, పెద్ద పొట్ట అంటే పెద్ద సీట్ అనుకుంటాం మనం. 80% షుగర్ రావడానికి లావు లేదా పొట్ట, 70% కార్డియోవాస్కులర్ డిసీజ్కి లావు లేదా పొట్ట, 42% బ్రెస్ట్ అండ్ కోలన్ క్యాన్సర్కి లావు లేదా పొట్ట కారణం, 30% గాల్ బ్లాడర్ స్టోన్, 26% హై బ్లడ్ ప్రెషర్కి లావు లేదా కొవ్వు అనమాట ప్రమాదం. కాబట్టి లావుతో మనకి బరువు తగ్గి లావు తగ్గించుకున్నామంటే ఇవన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, గైనికల్ ప్రాబ్లమ్స్ మంచిగా ఉంటుంది, అట్లానే పీరియడ్స్ మంచిగా ఉంటుంది, ఇట్లాంటివి అనమాట క్యాన్సర్. బట్ లావు ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ ప్రాబ్లం, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇవన్నీ దానికి సంబంధించిన అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అనేక వ్యాధులు పుట్టనమాట, ఒక వ్యాధి కాదు, అనేక వ్యాధులు. మెటబాలిజం అంటే జీవన క్రియలు అనమాట. కెటబాలిజం, అనబాలిజం కాల్డ్ మెటబాలిజం, రెండు కలిసి. సో నా వీటి వల్ల ఏమవుతుందో చూడండి, ఒబేసిటీ, తర్వాత డయాబెటిస్ మెలిటస్, హైపర్ ఇన్సులిమియా, హైపర్ టెన్షన్, డిస్లిపిడియమియా, అథెరోస్క్లెరోసిస్, హైపర్ గ్లైసిమియా, అవన్నీ లింక్ ఉంటుంది. షుగర్ వస్తుంది, బీపీ వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్, అన్ని కజిన్స్ అనమాట, ఒకదాని తర్వాత అన్ని రోగాలు వస్తూ ఉంటాయి. దానికి మెయిన్ కాజ్ పొట్ట, దాన్ని యాపిల్ షేప్ అంటారు. పియర్ షేప్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ మనకి యాపిల్ షేప్ ఉంది, మోర్ డేంజరస్ అనమాట. పొట్ట బయటకు రావద్దు. ఎక్స్క్యూజ్ మీ. పట్టణాలు ఎక్కువ ఉంది, 53% అర్బన్ ఇండియాలో ఈ పొట్ట బయటకు రావడం అనేది ఉందన్నమాట. ఈవెన్ చిన్నపిల్లలు కూడా లావ్ అయిపోతున్నారు, మీరు చూసారు ఎక్కడ పెట్టినా సరే. నవేడేస్ చిన్నపిల్లలు ఎందుకు లావ్ అయిపోతున్నారు, అప్పట్లాగా లేవు. వీడియో గేమ్స్ వచ్చేసాయి, మనకి కూర్చోటం అయిపోయింది, వాళ్ళకి కూడా సెల్ ఫోన్ గేమ్స్ అయిపోయింది, వర్క్ తగ్గిపోయింది, ఓన్లీ చదువు అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. 10 times more children and adolescents are obese. 2016కి నెక్స్ట్ 1975తో పోలిస్తే 10 రెట్లు పెరిగారంట చిన్నపిల్లలు, పాపం లావు పెరగటం. ఫ్యాట్ ఫర్ లైఫ్, చాలా మంది పెద్ద అయ్యకుండా లావు తగ్గుతారు అనుకుంటారు కానీ కరెక్ట్ కాదంట. ఒక్కసారి కొవ్వు కణం ఏర్పడిందంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటుంది. ఈవెన్ బ్రెయిన్ సెల్స్ కూడా చచ్చిపోవచ్చు కానీ కొవ్వు కణాలు మాత్రం చచ్చిపోవు, గుర్తుపెట్టుకోండి. అందుకనే చిన్నప్పటి నుంచి లావు ఉంటే పర్లేదులే, పెద్ద అయిన తర్వాత లావు పెరుగుతా అనుకోకండి. అప్పుడు మళ్ళా కొవ్వు కణాలు అట్లనే ఉంటుంది. మేబీ దాంట్లో ఉన్న లిపిడ్స్ పోతుందేమో కానీ, కొవ్వు పోతుందేమో కానీ, బట్ కణాలు మాత్రం ఉంటాయి, వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. మళ్ళీ వాడికి పెళ్ళి అవుతుంది, పెద్దగా ఉంది, మళ్ళీ లావు పెరుగుతుంటాడు అనమాట. సో అందువల్ల ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి మన ఇండియన్ డైట్లో ఎక్కువ తక్కువలు ఉన్నాయి, బ్యాలెన్స్ డైట్ లేదని ఎక్కడ పెట్టినా మ్యాగజైన్లో కవరు గగ్గోలు పెడుతున్నారు చూడండి, ఫ్యాట్, షుగర్, జాగ్రత్తగా ఉండండి బాబా అని. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది 5 Indians డై ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎవ్రీ మినిట్. నిమిషం దాటిందంటే 5 చచ్చిపోతున్నారు కార్డియోవాస్కులర్ డిసీజ్. దీంట్లో 2/3 అంటే 2/3 వంతులు మెజారిటీ పాళ్ళు ప్రివెంటబుల్ అండ్ ప్రీమెచ్యూర్, అంటే రోగం దేవుడు ఇవ్వలే, వీళ్ళే అనవసరంగా తెచ్చుకున్నారు అనమాట. కాబట్టి మనం ఎవ్రీ మంత్ హాస్పిటల్ అడ్మిట్స్ 150 యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్, యంగ్ పీపుల్, పాపం పాతకాలం అనుకునే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపులే హార్ట్ అటాక్ చచ్చిపోతున్నారు. ఇప్పుడు నవడేస్ ఈవెన్ యంగ్ పేషెంట్స్ కూడా వస్తున్నారు అనమాట. కాబట్టి స్ట్రెస్ అట్లా అయిపోతా ఉంది, బ్యాడ్ లైఫ్ స్టైల్, బయట ఫుడ్ తింటాం, ఇట్లా అయిపోతుంది అనమాట. ఈ హార్ట్ ఎన్లార్జ్ అయిపోతా ఉంది, బేసికలీ నార్మల్ హార్ట్, ఎన్లార్జ్డ్ హార్ట్. ఈ ఎన్లార్జ్ ఎందుకు అవుతుందంటే బరువు పెరిగే కొద్ది హార్ట్ మీద ప్రెషర్ పడతా ఉంటుంది, ఇలా కొట్టుకోవాల్సింది ఇలా కొట్టేసుకుంటుంది. ఓకే, సో కాబట్టి ఇండియా ఈజ్ బికమింగ్ సిక్నెస్ క్యాపిటల్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్, బీపీ, షుగర్, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ దీని మీద బతుకుతాయి. ఈ షుగర్, బీపీలు, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్లు. మీకు తెలుసో లేదో దీంట్లో 70 to 80% మన చేతిలో ఉన్నాయి, డాక్టర్ చేతిలో లేదు.
అది పాపం చాలా మంది తెలియదు. అందువల్ల మనం వెళ్లి డాక్టర్ గారు అంటారు. డాక్టర్ గారు చేయాలి, హెల్ప్ చేస్తారు, హాస్పిటల్ హెల్ప్ చేస్తారు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ప్రాబ్లమ్ చివరి దాకా వచ్చినప్పుడు వాళ్ళ పని అదే చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ప్రివెన్షన్ ఎట్లా? 10 మందిలో ఒకళ్ళు ఇండియన్స్‌కి పీసీఓడి కామన్ ఎక్కువైపోయింది. పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా డిసీజ్ అనమాట. ఓకే. పీసీఓడి లేదా పీసీఓఎస్ అంటే అన్ని రకాల రోగాలు వస్తున్నాయన్నమాట. దీనితోడు పిల్లలు పుట్టరు. గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఒబేస్ కపుల్ హ్యావింగ్ డిఫికల్టీ హ్యావింగ్ బేబీస్, ఇవన్నీ న్యూస్ పేపర్‌లో కనిపిస్తున్నాయి ఆర్టికల్స్ అన్ని. రైస్ ట్రిగ్గర్స్ పాలిసిస్టిక్ ఓవరీ ఇన్ యంగ్ వుమెన్ అని అదొక ఉన్నది స్టడీలో. అంటే మనం తినే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఇట్లాంటి ఒబేసిటీ, దానివల్ల ఇన్ఫర్టిలిటీ, ఇన్సులిన్ ద కీ డ్రైవర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఈ రైస్ ఇట్లాంటి తినడం వల్ల వెంటనే షుగర్ పెరుగుతుంది. షుగర్ పెరిగానే ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ డ్యూటీ అని షుగర్ తగ్గించడం. దాంతో ఇన్సులిన్ పెరిగేకుండా అది ఫ్యాట్లుగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ ఇస్ ఏ ఫ్యాట్ ఫార్మింగ్ హార్మోన్. ఇన్సులిన్ పెరిగేకుండా అనవసరంగా ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. కాబట్టి మనకి మోస్ట్లీ షుగర్స్ అనేది ఇంబ్యాలెన్స్ డైట్, మనం తినే ఫుడ్లో ఎక్కువ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. మనం తెలియక మిస్టేక్లో ఫుడ్ అది కూడా రైస్లో చపాతీ అంటారు. చపాతీ కూడా షుగరే, మిల్లెట్స్ కూడా షుగరే, కర్రీస్ కూడా షుగరే. మోస్ట్ ఆఫ్ ద వంకాయ, బెండకాయ, దొండకాయ అది కూడా షుగరే వస్తుంది. మరి క్వశ్చన్ ఏంటంటే మరి ఏం తినాలి సార్ అని. మన వాళ్ళకి తెలియదు పాపం ఏం తినాలి, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి. అందుకనే మన హెర్బలైఫ్ షేక్స్ అనమాట. మన ఫుడ్లో ఎక్కువ ఇవన్నీ బర్గర్స్, ఫ్రైస్ కూడా అంటే ఇదే తినాలని కాదు, మనం రైస్ తిన్నా, ఇడ్లీ, దోశ, పూరి, బర్గర్లు అవి కూడా వాట్ అయిపోయాయి. క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వేరాజ్ ది హెర్బలైఫ్లో న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి మేము హెల్దీ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు క్లాస్ చెప్తుంటాం. ఇవన్నీ మేము నేర్పిస్తాం క్లాస్లో. కాబట్టి బ్రేక్ఫాస్ట్ మనం ఫుడ్ కట్ డౌన్ చేసినా, సరిగ్గా తినకపోయినా తప్పే. కానీ తింటున్నప్పుడు కూడా టూ మచ్ తినకూడదు. కరెక్ట్గా క్యాలరీస్ తక్కువ ఉండాలి, న్యూట్రిషన్ డెన్సిటీ ఉండాలి. అన్ఫార్చునేట్ చాలా మంది డిన్నర్లు ఎక్కువ తింటారు. యాక్చువల్గా డిన్నర్ తక్కువ తినాలన్నమాట. డిన్నర్ షుడ్ బి లైటర్, బ్రేక్ఫాస్ట్ షుడ్ బి వెరీ న్యూట్రిషియస్, రైట్? సో కాబట్టి అన్ఫార్చునేట్ మోస్ట్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటాయి, ఇడ్లీ, దోశ ఆర్ బ్రెడ్, ఓకే, కార్న్‌ఫ్లేక్స్, బ్రెడ్ అండ్ జాము, ఇవన్నీ పిల్లలకైనా మనమేం తింటుంటాం. దీనివల్ల షుగరే, మోస్ట్లీ షుగర్. మీకు కావాలంటే చూడండి, ఇవన్నీ షుగర్ కిందే వస్తుంది. దోశ అంటే ఏం చేయండి, రైస్ పిండే కదా ఇండైరెక్ట్‌గా 80% రైస్ పిండే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకి ఆయిల్‌లో కొంత ముంచుతారు. ఇవన్నీ షుగర్ కిందే వస్తాయి, మోస్ట్లీ షుగర్. అండ్ పర్టికులర్లీ కేక్స్, పఫ్స్ ఇవన్నీ అదనమాట, బిస్కెట్స్. సో మనకి ఇడ్లీ పాతకాలం తిన్నారు సార్, పాతకాలం తినడానికి వాళ్ళు చేసినంత సరిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఎక్కువ హై కార్బోహైడ్రేట్ కల్చర్‌లో ఉన్నామంట. బండికి పెట్రోల్ కావాల్సిందనుకోండి, కిరోసిన్ పోస్తే ఎలా ఉంటుంది? కిరోసిన్ ఒకరోజు కాదు, డైలీ పోస్తా ఉన్నారు. ఇంకేమవుతుంది చెప్పండి, పాడైపోతలేదు బండి. అట్లనే మన బాడీ సేమ్ అనమాట. ఈ ఫెస్టివల్ ఫుడ్ పండగొచ్చిందంటే మళ్ళీ పండగ తింటాం, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ పూర్ డయట్స్ యాక్చువల్‌గా బిజినెస్‌లో చాలా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎంప్లాయీస్‌ని సిక్ చేస్తా ఉంటది. అక్కడ వ్యాపారాన్ని బాగా డౌన్ చేస్తుందన్నమాట. వీఆర్ రూల్డ్ బై ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్‌లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అని ఉంటుంది. బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆల్ఫా సెల్స్ గ్లూకాగాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ బీటా సెల్స్‌లోంచి తయారయ్యే ఇన్సులిన్ అనేది మనకి షుగర్ ఎక్కువ పెరగకుండా చూసే డ్యూటీ అనమాట. అది మనకి ఎప్పుడైతే మనం నూడిల్స్ దగ్గర నుంచి ఇడ్లీ, మైదా ఏది తిన్నా సరే వెంటనే షుగర్ పెరుగుతా ఉంటది. ఇంక్లూడింగ్ మనకి ఇప్పుడొచ్చే మిల్లెట్స్ ఇవి. వైట్ రైస్ కన్నా కొంచెం బెటర్, బట్ అవి కూడా షుగరే, అవి కార్బోహైడ్రేట్స్. ఓకే. ఓట్స్ కూడా షుగర్ కిందే వస్తుంది. సో నౌ ఐ అండర్‌స్టాండ్ దీంట్లో ప్రోటీన్ ఎక్కడుంది, గుడ్ ఫ్యాట్ ఎక్కడుంది, వైటమిన్స్ ఎక్కడుంది, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, వాటి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. మన బాడీలో 100 ట్రిలియన్ సెల్స్, 114 న్యూట్రియంట్స్ మనకు కావాలన్నమాట. మనకి తిన్న ఏం తిన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎనర్జీ స్టార్టింగ్‌లో మనకి డే టైమ్‌లో ఎక్కువ మైక్రో కార్బోహైడ్రేట్స్ కావాలి. మైక్రో ఎనర్జీ అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. రాత్రి పూట రిపేర్ అవుతా ఉంటది. ఓకే. బట్ ఎర్లీ మార్నింగ్ బేబీ సెల్స్ ఉంటాయన్నమాట. అవి ఎర్లీ మార్నింగ్ అడుగుతాయి, డాడీ నాకేమి ఇస్తున్నావు అని. 114 న్యూట్రియంట్స్ ఇస్తున్నావా లేదని. మనం ఏమి ఇస్తాం, అన్‌ఫార్చునేట్‌లీ సింపుల్ షుగర్స్ ఇస్తాం. ఇడ్లీ, వడ, దోస ఇట్లాంటివన్నమాట. బిస్కెట్స్, నూడిల్స్ ఇట్లాంటి షుగర్ పెరుగుతుందన్నమాట. దీంతో ఏమవుతుంది, మనకి ఇన్సులిన్ అటాక్ మొదలవుతుందన్నమాట. అదే మనం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసిన ప్రాబ్లమే. మెటబాలిజం డౌన్ అవుతుంది. దాన్ని మానేసిన ప్రాబ్లమే. మళ్ళీ నెక్స్ట్ కొంచెం బ్రేక్‌తో మళ్ళీ అదే రకమైన తింటాం, లంచ్ ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి కార్బోహైడ్రేట్సే మేజర్ అనమాట. కాబట్టి షుగర్ లెవెల్ పెరగకుండా ఉండాలంటే ప్రోటీన్ బేస్డ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. అదే మా దగ్గర ఉంది. అండ్ మన దగ్గర సోయా అండ్ వే ప్రోటీన్ కంబైన్డ్ ఉంది, మిక్స్డ్. దీనివల్ల బ్లెండ్ వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ కాలం షుగర్ ఎఫెక్ట్ కాకుండా, హై గ్లైసెమిక్ లోడ్ పడకుండా లో గ్లైసెమిక్ లోడ్ పడుతుందన్నమాట. అదే మన దగ్గర ఉంది. మంచిగా బ్యాలెన్స్ న్యూట్రిషన్. రెడీమేడ్‌గా మళ్ళీ నువ్వు ఎక్కడ వెతుక్కోకుండా ఉండాల్సినమాట. వెయిట్ తగ్గాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ నుంచి. అట్లనే కొంతమంది సన్నగుంటారు, నాకేమన్నా అవసరం లేదనుకుంటారు. సన్నగున్నా గానీ లోపల ఫ్యాట్ ఉండొచ్చనమాట. ఎంఆర్ఐ రివీల్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇద్దరు అన్నదమ్ములు చూడటానికి ఎట్లా ఉన్నారు, సన్నగున్నాడు. రైట్ అతను సన్నగున్నాడు, కానీ ఫ్యాటు ఎక్కువ ఉంది, 21% ఉంది. అట్లాగనే ఇతనికి బాడీ ఫ్యాట్ 9.1 ఉంది, చూసారు? సో ఇట్లా ఉంటుందన్నమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ హౌ దే లుక్ లైక్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చూడటానికి 21% ఉంది, రైట్ పర్సన్, రైట్? సో కాబట్టి విజరల్ ఫ్యాట్, హైపోడర్మల్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, సెల్యులైట్, ఇవన్నీ ఫ్యాట్లో రకాలన్నమాట, అనేక రకాలు. సో మీరు ఇక్కడ కనిపిస్తూనే ఉంది.
ఈ ఫ్యాట్ అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి, రక్తనాళాల్లో కొవ్వు అడ్డు పడుతూ ఉంటుంది అనమాట. అదే మనకి ఎక్కువ హార్ట్ అటాక్లు, బీపీలు రావడానికి కారణం. ఈవెన్ ఫ్యాట్ అనేది మనకి కొన్ని చోట్ల హార్ట్కి, బ్రెయిన్కి, ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి అడ్డం వస్తుంది అనమాట. బ్రెయిన్ స్టోర్ దగ్గర మనకి అడ్డం వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, పక్షవాతం ఇవన్నీ వస్తుంది అనమాట. హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇవే. కాబట్టి కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అంటారు. కాఫ్ అంటే మనకి పిక్కలు ఉన్నాయి చూసారా, అది కాఫ్ అంటారు. మీరు చూసారు, కనిపిస్తూనే ఉంది. కాళ్ళ కింద మనకి మోకాళ్ళ దగ్గర రైట్ సైడ్, బ్యాక్ సైడ్లో ఉంటుంది. దీన్ని సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి అక్కడి నుంచి మళ్ళీ బయటికి పైకి కొట్టాలన్నమాట రక్త సరఫరాని. అందుకని మనకి రక్త సరఫరా అక్కడ ఎక్కువ వెరికోజ్ వెయిన్స్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లాక్ బిల్డప్ అవుతుంది, స్టిఫనింగ్ ఆఫ్ ఆర్టరీస్ అవుతుంది. సో అందుకనే మనకి బయట కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు. కరోనరీ అంటే కరోనరీ ధమని అనమాట. యాంజియో అంటే రక్తం, ప్లాస్టీ అంటే దాన్ని స్టిచ్చింగ్ లాగా అనమాట. స్టెంట్ వేసారంటే అర్థం మధ్యలో మెష్ లాగా వేసారు చూడండి, వైట్ లైక్ బెలూన్ లాగా పెట్టారు. తర్వాత మెష్ లాగా జల్లెడ్ లాగా ఉంది చూడండి, దాన్ని ఉంచుతారనమాట. కొవ్వుని డిస్టర్బ్ కాకుండా, ఎందుకంటే అడ్డం వచ్చింది కాబట్టి. ನಾವು అది చేస్తాం, ఎన్ని చోట్ల చేస్తాం చెప్పండి కొవ్వు. ఒక చోట కాకుండా రక్తనాళాలు అనేక చోట్ల బ్లాక్లు వస్తే ఎన్ని చోట్ల వేస్తాం స్టెంట్లు కదా. సో ట్రాఫిక్ జామ్లు ఎక్కువ వస్తున్నాయి అనమాట. అందుకని మెయిన్ రూట్ కాజ్ ఆహారం, అలవాట్లు అనమాట. ఈ బైపాస్ గ్రాఫ్ట్ అంటే ఏంటంటే మనకి బైపాస్ సర్జరీ లాగా అనమాట. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి పక్క రోడ్డు తీసుకున్నమాట, బైపాస్ రోడ్ లాగా ఇట్లా ఉంటుంది. సో మనం చేయాల్సిందల్లా మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఇవన్నీ చూసుకోవాలి. ఎక్కడ ఏముందో చూసుకొని దాని దగ్గరగా డిజైన్ చేయాలన్నమాట. విజరల్ ఫ్యాట్ అని చూడండి, ఇక్కడ మీకు అక్కడ పొట్ట దగ్గర కనిపిస్తుంది. పట్టు ఓపెన్ చేస్తే ఆ ఫ్యాట్ ఉంటుంది అనమాట, విజరల్ ఫ్యాట్. అది మనకి రీడింగ్స్ అని మీకు మధ్య మెషిన్లో ఉంటాయి. 2 to 5 లోపు ఉండాలి. ఒకవేళ 20, 30, 2 to 5 ఉండాల్సింది. 20, 30, 40 అంటే చూడండి, అంటే అర్థం ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనమాట. అక్కడ ఫ్యాటీ లివర్ చూడండి, ఇది హెల్దీ లివర్, ఫ్యాటీ లివర్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు పట్టేస్తుంది. తర్వాత అది 3rd డిగ్రీ అనుకోండి. ఫ్యాటీ లివర్ 3rd స్టేజ్ అంటే అర్థం సిరోసిస్ అనమాట, క్యాన్సర్, లివర్ క్యాన్సర్ లాగా అనమాట. చాలా కష్టం. ఈ లివర్ ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మనకి 3rd స్టేజ్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ దాన్ని తీసేసి ఇట్లా హార్ట్తో కలిపి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ 40 lakhs, 50 lakhs అట్లా ఖర్చు అవుతుంది. కాబట్టి హెర్బల్ లైఫ్ చాలా చీప్ అన్నట్టు నా ఉద్దేశం. కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం మోర్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. 40-50 లక్షలు అంటే మనం హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఎంత వాడచ్చో చూడండి. కాబట్టి మనకి బయట మనకి నెగ్లెక్ట్ చేయకుండా మన జీవనశైలి మన దగ్గర పెట్టుకొని మజిల్ మాస్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. మజిల్ మాస్ ఉందంటే ఫ్యూచర్లో బాగుంటుంది అన్నమాట. బోన్ మాస్ సరిగా ఉందో చూసుకోవాలి. మీకు బోన్ కూడా తగ్గిపోతుందని చాలా మంది తెలియదు. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది సరిగా న్యూట్రిషన్ ఇవ్వకపోతే. బోన్స్ ఎముకలు కూడా తగ్గిపోతుంది అనమాట. దాని తర్వాత మీకు బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, ఈ నర్వ్ మనకి కాలు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఒక చిన్న సమోసా తింటే వాకింగ్ 1 hourతో సమానం. ఒక ఫ్రూట్ కేక్ కానీ, ప్లేట్ పకోడా తింటే స్విమ్మింగ్ 1/2 hourతో సమానం. ఒక జామ్ టాట్ తింటే సైక్లింగ్ 1 hourతో. ఒక మసాలా దోశ తింటే ఏరోబిక్స్ 1 hourతో సమానం అనమాట. కాబట్టి ఎక్సర్సైజ్ చాలా మంచిది. బట్ మనం తినే తిండికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే సైంటిస్ట్ ఆల్రెడీ చెప్పారు, మిత్ అబౌట్ ఎక్సర్సైజ్. వెయిట్ లాస్లో యూజ్లెస్ అనమాట ఎక్సర్సైజ్. 20%, 80% డైట్లో ఉంది. కానీ ఎక్సర్సైజ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఎక్సర్సైజ్ చేయించాలి. ఓకే. నా వెయిట్ లాస్ అంటే అర్థం ఫ్యాట్ లాస్, నాట్ ద మజిల్ లాస్ ఆర్ బోన్ లాస్. బాడీ లోపల వెయిట్, మజిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ప్లస్ ఫ్యాట్ ఉంటుంది. వెయిట్ లాస్ అంటే అర్థం ఏంది, ఫ్యాట్ లాస్, అంతేగాని మజిల్ లాస్, బోన్ లాస్ కాదు. అంటే వాల్యూమ్ లాస్ అనమాట. ఫ్యాట్ అనేది 1 లీటర్ అంటారు, 1 లీటర్ ఫ్యాట్ అంటారు, అంతేగాని 1 కిలో ఫ్యాట్ అంటారు. 1 లీటర్ ఆయిల్ అంటారు, 1 కిలో ఆయిల్ అంటారు కదా. సో వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ అనే షేపింగ్లో అదే మనం చేస్తుంది. మెటబాలిజం, బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్. ఇట్లా మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అని నడుస్తూ ఉంటాయి అనమాట. ఈ బాడీలో ఒక ఇంజన్ లాగానే నడుస్తుంది. చూడండి ఎంత కెమికల్ ఉన్నాయో మొత్తం. ఈ కెమిస్ట్రీ అంతా కూడా మీరు చూస్తే బయోకెమిస్ట్రీ చాలా కాంప్లికేటెడ్ సైకిల్స్ ఉంటాయి అనమాట. దీంట్లో చిన్న ముక్కు తీస్తే ఇలా ఉంటుంది మెటబాలిజం అనేది. ఈ మెటబాలిజం కరెక్ట్గా వెళ్ళాలంటే 5 to 6 meals ఏ డే తీసుకోవాలి. స్మాల్ మీల్స్ అనమాట. లెస్ దాన్ 100 calories స్నాక్ అంటారు. మోర్ దాన్ 100 calories, 200 calories దాకా ఒక మీల్ అంటారు అనమాట. ఇవి ఏ టైంలో మీల్ తీసుకోవాలి ఇవన్నీ మీ కోచ్తో మీరు కూర్చొని చెప్తారు. ఎలాగ ఎక్కువ స్మాల్ మీల్స్ ఎక్కువ సార్లు ఎలా తక్కువ క్యాలరీస్తో తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్తాను అనమాట. దీంతో పాటు టీ కాఫీ, 1 cup ఆఫ్ టీ కాఫీలో 100 calories ఉంటాయి. రోజుకి 5-6 సార్లు తాగా అనుకోండి, 500cc జస్ట్ టీ కాఫీలో వచ్చింది అన్వాంటెడ్ క్యాలరీస్ అనమాట. దాని బదులు అదే ఎఫెక్ట్ వచ్చేది మన దగ్గర ఉంది ఫ్రెష్ అని. దాన్ని మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది లెస్ దాన్ 5 calories, దీన్ని 0 calories అంటారు అనమాట. బట్ టీ కాఫీ కన్నా తక్కువ మనకి క్యాలరీస్ ఉంటాయి, వెరీ లెస్ క్యాలరీస్. బట్ దానికి బెనిఫిట్, దానికన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్లస్ బిస్కెట్లు ఇట్లాంటి బదులు మనకి ఇట్లాంటి లో క్యాలరీ ఆప్షన్స్, హెర్బలాలో కాన్సన్ట్రేట్ ఉంది, ఇట్లాంటి మన లో క్యాలరీ ఆప్షన్ ట్రై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ కనిపిస్తుందా షేక్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. జస్ట్ 180 calories మనకి బాడీకి కావాల్సినంత న్యూట్రిషన్ వస్తుంది అనమాట. సో చూడండి ఎంత మంచిగా ఉంది ఇక్కడ.
ఇది జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. కొలెస్ట్రాల్ తగ్గడానికి మన దగ్గర బీటా హార్ట్ అని ఉంది మన దగ్గర. యూ కెన్ సీ దిస్ బీటా హార్ట్. అట్లాగనే కొలెస్ట్రాల్ తగ్గడానికి గుడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. మనకి మనం తినే ఫుడ్ వల్ల మనకి ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్ వస్తుంది. ఒమేగా 6 ఎక్కువ తినకూడదు. ఓకే, ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో మనకి ప్లస్ మన దగ్గర ఒమేగా 3 సప్లిమెంట్స్ ఉన్నాయి. స్కిన్ మనకి చిన్న ఏజ్ లోనే పెద్ద లుక్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ చూడండి ఫ్యాట్ ఇలా పొట్ట బయటకు వచ్చేస్తుందో, హై రిస్క్ అనమాట. సో అన్హెల్దీ డైజెస్ట్ సిస్టమ్, ఇది హెల్దీ డైజెస్ట్ సిస్టమ్. సో హెల్దీ డైజెస్ట్ సిస్టమ్కి మనకి ఎప్పుడు ఉండాలి, అన్హెల్దీ డైజెస్ట్ సిస్టమ్ కాదు, రైట్? సో మనకి తినే ఫుడ్ వల్ల అట్లాగ అయిపోతుంది అనమాట మన డైజెస్ట్ సిస్టమ్. మనకి అందుకని ఫైబర్ కాంప్లెక్స్ ఒక చీపుర్ లాగా క్లియర్ చేస్తుంది లోపల అంతా కూడా. హెల్దీ ఫుడ్ మనకి ఫైబర్ అన్నమాట, యాక్టివేటెడ్ ఫైబర్ అంటారు. 7 కలర్స్ ఉండాలని చెప్పాను మన ప్లేట్లో, గుర్తుందా? ఇవన్నీ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్, వైట్, ఇట్లా ఉండాలి మన డైట్ అంతా కూడా. అందుకని డిఫరెంట్ వైటమిన్స్, మినరల్స్ తీసుకోవాలి. అందుకని తినలేనప్పుడు కనీసం మల్టీవిటమిన్ సప్లిమెంట్ అన్న తీసుకోవచ్చు మీరు. సో ఫ్యాట్ ఈజ్ ఎసెన్షియల్, మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాక్రెల్, సాల్మన్, సార్డైన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. సో హెర్బల్ లైఫ్ లైన్ ఇది మనకు వస్తుంది. బీవేర్ ఆఫ్ ఐస్ క్రీమ్, ఇట్ ఈస్ ఫ్రోజన్ ఫ్యాట్, హండ్రెడ్స్ ఆఫ్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి అనమాట. సో ఒమేగా 3 మన దగ్గర బెస్ట్ సప్లిమెంటేషన్ ఉంది. హెర్బల్ లైఫ్ లైన్ విత్ ఈపీ అండ్ డిహెచ్ఏ, ఐకనోపెంటనాయిక్ యాసిడ్, డోకోసాక్సినాయిక్ యాసిడ్, నైట్ వాక్స్ ఉంది, నైట్రిక్ ఆక్సైడ్, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది మీకు తెలుసు. హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి అనమాట, డాక్టర్ లూయి గినారోకి. ఆ నైట్రిక్ ఆక్సైడ్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, ప్లస్ అదర్ హెల్త్ బెనిఫిట్స్, ఇమ్యూనిటీ, అట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. గట్ హెల్త్కి ఎక్కువ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. గట్ హెల్త్ అంటే బేసికలీ పొట్టలో ఉండే పేగులు ఇవన్నీ కూడా. సో జాయింట్ సపోర్ట్, జాయింట్స్ మనకి మధ్యలో కార్ట్లేజ్ ఉంటాయి, బోన్స్ మధ్యలో 206 బోన్స్ ఉంటాయి, 300 పైన జాయింట్స్ ఉంటాయి మీకు తెలుసు. సో ఈ బాడీలో ఇవన్నీ జాయింట్ స్ట్రాంగ్ ఉంటేనే బాడీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ మనం ఎక్కువ దాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఇట్లా అయిపోతుంది అనమాట. ఎక్కువ మనం చూసారా మనకి జంపింగ్ వల్ల, మనకి ఎక్కువ కదలటం వల్ల ఇట్లా అవుతుంది అనమాట. జంపింగ్స్ వల్ల, వీటి వల్ల మనకి అటు బాడీలో వాటర్ రిటెన్షన్ చాలా వస్తుంది. ఆ వాటర్ రిటెన్షన్ తగ్గడానికి సెల్యులాజ్ అని ఉంది, సెల్యులైట్ని తగ్గడానికి మనకు వస్తుంది. కొవ్వుతో పాటు వేస్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇది తగ్గిస్తుంది. అట్లాగనే ఉమెన్స్లో ఎక్కువ మనకి పీరియడ్స్లో మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి వస్తుంది, హార్మోనల్ ఫ్లక్చ్, దానికి ఉమెన్స్ చాయిస్ వాడుకోవచ్చు. సోయా ఐసోఫ్లేవన్స్కి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట చాలా. మూడ్ని కంట్రోల్ చేయడానికి, మేనేజ్ ఇరిటబిలిటీ, మెంటల్ ఫ్యాటిక్, అట్లానే ఫ్లక్చుయేషన్స్ పీరియడ్స్ టైంలో వచ్చేదానికి అనమాట. సో ఉమెన్స్ చాయిస్ అనేది మనకి దీంట్లో చేస్ట్ బెర్రీ, ఇది కూడా ఉంది. రిలీవ్ పిఎంఎస్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, ఇది మెనోపాజల్ సిమ్టమ్స్కి, ఫీమేల్ ఫర్టిలిటీ పెంచడానికి, బ్రెస్ట్ పెయిన్ తగ్గించడానికి, ఫీమేల్ లిబిడో పెంచడానికి మనకు వస్తుంది అనమాట. వై ఈజ్ ప్రోటీన్ ఇంపార్టెంట్? ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు తీసుకోవాలి మీల్లో, అట్లానే ఎవ్రీ మీల్లో ఉండాలి, ఎవ్రీ డే ఉండాలి. మనం తింటాం కానీ ఎవ్రీ డే సండే చికెన్ అనుకుంటాం, ఎవ్రీడే తినం, ప్లస్ ఎవ్రీ మీల్లో ఉండదు. అందువల్ల బాడీకి 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది. 73% ఆఫ్ మన అర్బన్ ఇండియాలో ఏముంటుంది చూడండి. అర్బన్ ఇండియాలో మనకి మోస్ట్లీ మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనమాట, 73%. సో మనకి అంతమందికి ప్రోటీన్ తక్కువ పడింది అనమాట మనకి. యూ కెన్ అండర్స్టాండ్. సో ఎంత కాంప్లికేట్ ఉందో చూడండి. అట్లానే 91% ఆఫ్ వెజిటేరియన్స్ అండ్ 85% ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిషియన్స్. ముంబై హ్యాస్ ద లోయెస్ట్ ప్రోటీన్ గ్యాప్ అండ్ ఢిల్లీ హ్యాస్ ద హైయెస్ట్ గ్యాప్ ఆఫ్ 99%. సర్వేలో తెలుసున్నమాట. 10 మంది ఇండియన్స్లో 9 మంది సరిగా ప్రోటీన్ తినట్లేదంటే ఇక్కడ అండర్స్టాండ్. దీంట్లో మళ్ళీ మనం ఫుడ్ కట్ డౌన్ చేస్తూ ఉంటాం. మనం తినే ఫుడ్లోనే ప్రోటీన్ సరిగా లేదన్నప్పుడు ఇంకా తగ్గిస్తూ ఉంటాం. అందుకే నా ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. మన ఈవెన్ స్పోర్ట్స్ పీపుల్లో కూడా హెల్దీ ఆర్ హై పని ప్రోటీన్ సప్లిమెంట్ కంపల్సరీ అనమాట. సో కాబట్టి ప్రోటీన్లో కూడా అనేక క్వాలిటీస్ ఉంటాయి అనమాట. దాంట్లో ఫ్యాట్లెస్ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని లీన్ సోర్సెస్ అంటారు, వైట్ మీట్, రెడ్ మీట్ అని తెలుసుకోవాలి. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్, ఎందుకంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి. అయితే దీంట్లో సోయా అనేది ఇంకా మంచిది అనమాట అన్ని మిగతా వాటిలో పోలిస్తే. చూడండి, పర్ ఇంటెన్సిటీ పర్ 100 గ్రామ్స్ తీసుకున్న ఒక కప్ తీసుకుంటే ఒక్కో దాంట్లో ఎక్కువ ఉంది, ఎక్కువ ప్రోటీన్ ఉంది సోయా ప్రోటీన్ అనమాట. కినోవా కన్నా, అట్లాగనే పీస్ కన్నా, బ్లాక్ బీన్స్ లెంటిల్స్ కన్నా. మన కందిపప్పు, పెసరపప్పు తింటున్నాం అనుకుంటాం, దానికన్నా ఎక్కువ హై క్వాలిటీ అనమాట. అదే మన దగ్గర దీంతో తయారవుతుంది. పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్, షేక్స్ అవన్నీ ప్రోటీన్తో ఉంటుంది. ఈవెన్ మనకి చికెన్ తినేదానికన్నా దానికన్నా బెస్ట్ అనమాట. ఓకే, ప్రోటీన్, పర్సనలైజ్ ప్రోటీన్ బెస్ట్ ఉంది. ఇవన్నీ వెజిటేరియన్ రేంజ్వి. ఇవన్నీ కూడా 1.7 బిలియన్ సర్వింగ్స్ 2019లో. సో అంటే అంతమంది వాడుతున్నారు అనమాట. దీంట్లో పీడికాస్ రేషియో 1 ఉంటుంది. ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ 1 ఉందంటే బెస్ట్ ప్రోటీన్ అనమాట. సోయా ప్రోటీన్ మీరు అన్ని చూస్తే కూడా వెరీ హై క్వాలిటీ ప్రోటీన్, ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్. దీంతో పాటు మీరు చూస్తే ఇక్కడ మనకి స్కిన్లో యంగర్ స్కిన్, ఏజింగ్ స్కిన్ ఏమవుతుందంటే మనకి లోపల కొలాజన్ అనేది ఫైబర్స్
తగ్గిపోతా ఉంటుంది. దీనివల్ల ఎలాస్టిక్ ఫైబర్ తగ్గిపోతా ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు బ్రోకెన్ అయిపోయింది గ్రీన్ కలర్. దాంతో ముసలితనంలో రింకిల్స్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు యంగ్లో ఉన్నంతగా స్కిన్ ఉండదు. అందువల్ల యంగ్లో ఉన్నంత స్కిన్ ఏజ్ పెరిగేప్పుడు తగ్గిపోతుంది అనమాట. అయితే ఈ కొలాజన్ అనేది 75% స్కిన్లో ఉంటుంది, 6% మజిల్స్లో ఉంటుంది, 80% లిగమెంట్స్, 90% టెండన్స్, 30% బోన్, 67% కార్టిలేజ్లో ఉంటుంది. కాబట్టి మనకి కొలాజన్ డిప్లీట్ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగేకుంది. అందుకని 30+ వాళ్ళు ఇది కంపల్సరీగా తీసుకుంటే బెటర్, ఈ కొలాజన్ సప్లిమెంట్స్. మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత దీంట్లో కలర్ ఎంత ఇంప్రూవ్ అయిందో చూడొచ్చు. అండర్ డార్క్ సర్కిల్స్ అన్ని పోయినాయి, బ్యాలెన్స్డ్ క్యాలరీస్, బ్యాలెన్స్ న్యూట్రిషన్, బ్యాలెన్స్ ప్రోటీన్ మన ఫుడ్లో అనమాట అన్నీ ఉన్నాయి. మనకి ఈ షేక్లో ఉన్నాయి, మన ఫుడ్లో లేవు ఇవన్నీ, బ్యాలెన్స్ లేదు, ఇక్కడ మనకు కవర్ అవుతుందన్నమాట. హెర్బలైఫ్ ఈజ్ ద #1 బ్రాండ్. మీకు తెలుసు మనకి కంప్యూటర్లో యాపిల్ ఎట్లాగా, మైక్రోసాఫ్ట్ ఎట్లానో అట్లాంటి బ్రాండ్ అనమాట, #1 బ్రాండ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. అట్లాగే మీల్ రిప్లేస్మెంట్లో కూడా #1 బ్రాండ్ ప్రపంచం మొత్తంలో, భోజనం ప్లేస్లో భోజనం అనమాట. అండ్ స్పోర్ట్స్ రేంజ్ కూడా అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ రంగంలో కూడా. కాబట్టి 340 టెస్టులు చేసిన తర్వాత ఫార్ములా 1 బయటకు వస్తుంది. అంటే మన సీడ్ టు ఫీడ్ అంటారు, మొక్కలో నుంచి నోట్లోకి వెళ్ళటానికి 380 టెస్టులు. అట్లయినా మల్టీవిటమిన్ నోట్లోకి రావడానికి బయట ప్లాంట్స్లో నుంచి 470 టెస్టులు. అట్లనే ఒక ఫ్రెష్ గ్రీన్ టీ లాంటిది 120 టెస్టులు చేసిన తర్వాత నోట్లోకి వస్తుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ వెరీ హై క్వాలిటీ, వెరీ హైలీ టెస్టెడ్ అనమాట. బెస్ట్ బ్రేక్ఫాస్ట్కి అవార్డు కూడా వచ్చింది, చాలా అవార్డు విన్నింగ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట, హెల్తీ బ్రేక్ఫాస్ట్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది, డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది, ఎవరైనా తీసుకోవచ్చు. FSSA వాళ్ళ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అండ్ అప్రూవల్స్ ఉన్నాయి. 300+ స్టాఫ్ సైంటిస్ట్ 50 మంది పైన PhDs ఉన్నారు. అట్లనే మనకి ఇవన్నీ మేము చూసి వచ్చాం పర్సనల్గా వెళ్ళి. డాక్టర్ డేవిడ్ హీబర్ అథారిటీ అనమాట న్యూట్రిషన్ ఒబేసిటీ రంగంలో, అనేక సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. ఆయన డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్ అట్ UCLA. నేను కూడా కలిశాను పర్సనల్గా. డాక్టర్ వీళ్ళంతా హార్వర్డ్ డాక్టర్స్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అనమాట. డాక్టర్ లూయి గినారో, నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఆయన దగ్గర పర్సనల్గా. సో డైటీషియన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు మన కంపెనీలో, టాప్ మోస్ట్ ప్రొఫెసర్లు, సైంటిస్టులు, రిజిస్టర్డ్ డైటీషియన్స్ ఉన్న కంపెనీ అనమాట. స్పోర్ట్స్ డాక్టర్లు కూడా ఉన్నారు, స్పోర్ట్స్ సైంటిస్టులు. సమంత క్లేటన్ ఇవిడ ఫిట్నెస్లో ఎక్స్పర్ట్ అనమాట. డాక్టర్ సుసాన్ బోవర్మన్, డాక్టర్ వాసిలో ఫ్రాంకోస్, ఈయన అమెరికాలో FDAలో వర్క్ చేశారనమాట. ఆయన ఇప్పుడు మన కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సైంటిఫిక్ బోర్డ్ మెంబర్లో ఉన్నారన్నమాట. డాక్టర్ జాన్ అగ్రమి కంపెనీ CEO, అంతకుముందు వైట్ హౌస్లో హెల్త్ సెక్రటరీగా చేసిన అనుభవం ఉందన్నమాట. నేను కూడా కలిశాను. అట్లాగనే టాప్ మోస్ట్ డాక్టర్ అనమాట డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోనా. ఇతను అమెరికాలో సర్జన్ జనరల్గా వర్క్ చేశారు అనమాట, 17 సర్జన్ జనరల్. నవ్వు మన కంపెనీలో ఉన్నారన్నమాట. నేను కూడా ఆయన అందరి ట్రైనింగ్ తీసుకున్నాను. 5 నేషనల్ ఒలింపిక్ కమిటీస్కి 190 అథ్లెట్స్ మేము స్పాన్సర్ చేస్తాం. రీసెంట్గా మనం హెర్బలైఫ్ ఇండియాలో 2021 టోక్యో ఒలింపిక్స్ కూడా మేము స్పాన్సర్, అఫీషియల్ న్యూట్రిషన్ పార్ట్నర్స్ అనమాట. కాబట్టి ఇండివిజువల్గా మానికా బత్రా టేబుల్ టెన్నిస్, లక్ష్య సేన్ బ్యాడ్మింటన్, మేరీకామ్ బాక్సింగ్లో మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళు. విరాట్ కోహ్లీ, అట్లానే క్రిస్టియానో రొనాల్డో ఈజ్ ఆల్సో బ్రాండ్ అంబాసిడర్. విరాట్ కోహ్లీ మీకు తెలుసు, సో లక్కీగా మేము కూడా ఆయన దగ్గర లంచ్ చేసాం ఆయనతో పాటు. విరాట్ కోహ్లీ, అట్లాగనే మేరీకామ్ మన బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా సైంటిఫిక్ చెప్పాను చాలా అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్ అని. సో జనరల్గా ఇక్కడ వచ్చే డౌట్స్ ఏంటంటే, మీకు దీనివల్ల నాన్ వెజ్ మానాలా సార్? కంపల్సరీ ఏం లేదు, నాన్ వెజ్ తీసుకుంటూ కూడా మోడరేట్గా మీరు తినొచ్చు అనమాట. రైస్ పూర్తిగా మానాలా అవసరం లేదు, తినుకుంటూ కూడా తీసుకోవచ్చు. అయితే ఎట్లా తీసుకోవాలి ఏంటనేది మీకు చెప్పబోతున్నాం. అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. వీళ్ళంతవరకు సింపుల్ బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే బెటర్. సో మిల్లెట్స్, బక్వీట్, కిన్నవ, వైల్డ్ రైస్, బార్లీ ఇట్లాంటివన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ఇవి బెటర్, కానీ దీంట్లో కంప్లీట్గా లేదు. కొంతమంది దీనే టూ మచ్గా తీసుకుంటారు. చూడండి ఇక్కడ మిల్లెట్స్లో అవి ప్రోటీన్ ఎక్కువ ఉందా? మీరు 100 గ్రాముల్లో ఎక్కువ ఎక్కడ చూడండి, ప్రోటీన్ చాలా తక్కువ ఉంది. 100లో 10% ఉంది, లెస్ దాన్ 10% సమ్ టైమ్స్ మిల్లెట్స్లో ప్రోటీన్. అంటే 90% ప్రోటీన్ కాదనమాట. సో కార్బోహైడ్రేట్సా? ఎస్, మోర్ దాన్ 60% కార్బోహైడ్రేట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. అట్లాగనే మీరు ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి, తక్కువ క్యాలరీస్ అనుకుంటారు, దాంట్లో కూడా రైస్ లాగానే క్యాలరీస్ ఉన్నాయి. ఓకే, యావరేజ్గా 300 to 400 క్యాలరీస్ అనమాట పర్ 100 గ్రామ్స్కి. కాబట్టి పర్ఫెక్ట్గా ఇది కూడా అది కంప్లీట్ అని చెప్పడానికి లేదు. కాబట్టి ఎక్కువ డైటింగ్ చేసింది తగ్గిపోతాను, డైటింగ్ కాదు చేయాల్సింది, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫుడ్ తగ్గించినంత మాత్రం చేత బరువు తగ్గరు. తగ్గినా కానీ ఏం తగ్గుతుంది? మజిల్, బోన్ ఇట్లాంటివి ఉన్నాయి కానీ వాటర్ లాస్ అవుతుంది. కాబట్టి మనం ప్లేట్ సమతుల్యం తీసుకోవాలి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? మీకు ఇవన్నీ దీంట్లో ఫుడ్ ప్లేస్లో ఇస్తున్నాం, సైడ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో చెప్పండి. మంచి ఆహారం ఇది కదా, కాబట్టి మనం తినే ఆహారమే సరిగా లేదు. హెర్బలైఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తే రాదు, ఎందుకంటే మంచి ఆహారం ఇది. లైఫ్ లాంగ్ వాడాలా? కంపల్సరీ ఏం లేదు, మీ ఇష్టం ఉంటే వాడుకోవచ్చు. లైక్ ఎంతకాలం యాపిల్స్ తినాలి మీ ఇష్టం, యాపిల్స్ ఎంతకాలం తినుకోవచ్చు, అట్లా అనమాట న్యూట్రిషన్. ఇది మానిన తర్వాత మళ్ళీ పెరుగుతారా? దీనివల్ల పెరగరు, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పెరగటం అంటూ వస్తే. అందుకనే మేము పెరగకుండా మేము క్లాసులు అవి కండక్ట్ చేస్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే తగ్గిపోతుందామా? నో, యాక్చువల్గా రాంగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఆరోగ్యానికే మంచిది కాదు.
వెజిటబుల్ ఆయిల్స్ వాడచ్చా, నట్ ఆయిల్స్ వాడాలా? నట్ ఆయిల్స్ వాడాలి కుకింగ్ పర్పస్లో. వెజిటబుల్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటివి వాడకూడదు అనమాట. రైస్ బ్రాన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ వెజిటబుల్ ఆయిల్స్ కింద వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్ వాడాలా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలి? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలి. రిఫైన్డ్ ఆయిల్స్లో ఏమవుతుందంటే మనకి ఎక్కువ డీప్ ఫ్రై చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఎక్కువ మనకి ఒక స్మోకింగ్ పాయింట్ అంటారు, స్మోకింగ్ పాయింట్ దాటితే ఇవన్నీ బ్రేక్ డౌన్ అయిపోతాయి ఆయిల్స్. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని కూడా మంచివి కాదనమాట. వంటకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే మన కళ్ళ ముందే తయారు చేసి ఇస్తారు. ఓకే, సో కాబట్టి మనం ఎక్కువ ఇట్లాంటివి వాడాలన్నమాట కుకింగ్లో. ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చా, వాడకూడదు. ఎంత వాడాలి? ఒక పర్ పర్సన్కి 1 మంత్కి 1/2 లీటర్ కన్నా ఎక్కువ వాడకూడదు. 1 మంత్కి ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 2 లీటర్స్ కన్నా ఎక్కువ వాడకూడదు. సమ్ టైమ్స్ మనం ఎక్కువ వాడతాం. కాబట్టి ప్రాబ్లం హెర్బల్ లైఫ్లో కాదు, ప్రాబ్లం మనకి జీవన సరళం లేదనమాట. మనం తెలియక ఇవన్నీ తప్పులు చేస్తూ ఉంటాం. టీవీలో ఏదో చెప్తారు, అదని నమ్ముతూ ఉంటాం మనం. హార్ట్ హెల్దీ ఆయిల్స్ హెల్దీనా? కాదు. హార్ట్ హెల్దీ అన్నంత మాత్రం చేత హార్ట్ కాదనమాట. అందుకని వాళ్ళు లీటర్ వాడుతుంటారు, అట్లా వాడకూడదు. దాంట్లో అది కూడా మోడరేషనే. దాంట్లో మేబీ 1-2 హార్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉండొచ్చు. అట్లని చెప్పేసి కంప్లీట్ ఆయిల్ని మనం కుమ్మేసేయచ్చు, కుమ్మకూడదు. మోడరేట్గా తీసుకోవాలి. అది కూడా ఇందా చెప్పినట్టుగా సన్ఫ్లవర్ ఇట్లాంటివి కాకుండా నట్ ఆయిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అట్లానే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రిఫర్ చేయాలి. ఇవి వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువ వాడకూడదు. అందుకే సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించాలి, వెజిటబుల్ ఆయిల్స్ బాగా తగ్గించాలి. సాచురేటెడ్ ఫ్యాట్ ఈ నాన్ వెజ్లో కూడా ఎక్కువ ఉంటుంది కదా, అట్లానే బటర్ ఇట్లాంటివి బాగా తగ్గించాలి, క్రీమ్స్ బాగా తగ్గించాలి. బయట మార్కెటింగ్ టెక్నిక్స్ అనమాట, వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముకోవాలని చెప్పేసి షుగర్ ఫ్రీ అని రాస్తుంటారు చూస్తారా. ఇవి ఓట్ అంటేనే షుగర్ ఫ్రీ ఎట్లా వస్తుంది చెప్పండి? ఓట్ మీల్ కుకీస్, ఈ కుకీ అంటేనే మైదా కంపల్సరీగా ఉండాలి. మేబీ బైండింగ్కి మైదా ఉండాలి, కానీ బయటకు చూడటానికి 1-2 ఏదో వాళ్ళన్న లీగల్ డెఫినేషన్స్తో వాళ్ళు ఆడుకుంటారు గేమ్ అనమాట. అట్లా అని చెప్పేసి లోపల షుగరే ఉంటుంది. ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతూనే ఉంటుంది. ఎడిబుల్ సాల్ట్ ఇస్ ద బెస్ట్. కాబట్టి మనకి బయట హిమాలయన్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, సీ సాల్ట్, ఏ సాల్ట్ అయినా సాల్టే, గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే వీటిలన్నింటిలో కూడా మనకి యావరేజ్గా దాదాపు సమానంగానే ఉంటుంది. మన అన్నిట్లలో ఒకటే ఉంటుంది. లో సాల్ట్ అని రాసినా సరే అన్నీ ఒకటే. పింక్ సాల్ట్ అయినా, టాటా సాల్ట్ అయినా, సీ సాల్ట్ అయినా. కాబట్టి ఏ సాల్ట్ అయినా సరే మోడరేట్గా తీసుకోవాలి. లెస్ దాన్ 5 గ్రామ్సే తీసుకోవాలి. ఏ సాల్ట్ అయినా సరే లెస్ దాన్ 5 గ్రామ్స్ అంటే వెరీ పించ్ అనమాట. మనం దాన్ని కుమ్మేస్తాం. రైస్లో, ఇడ్లీలో, దోశలు అన్నింటిలో కుమ్మేస్తుంటాం అనమాట. సోయా వల్ల మనకి ఈస్ట్రోజన్ ఉంటుందా? నో. ఇది ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి, గుడ్ హార్మోన్స్ అనమాట. ఇది ఫీమేల్ ఈస్ట్రోజన్ కాదు, ఆ టైప్ ఈస్ట్రోజన్ కాదనమాట. కాబట్టి ఇవన్నీ అపోహలు అనమాట. దాని మీద మీరు వెరీ హై క్వాలిటీ కంప్లీట్ ప్రోటీన్, ఇది మంచి ప్రోటీన్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ డైజెస్టబుల్ ఆఫ్ ఆల్ ప్రోటీన్. ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. కొన్ని చోట్ల మనం కొన్నిసార్లు ప్రోటీన్ ఎక్కువ తింటే ఏమవుతుంది, గ్యాసెస్ లాగా వస్తుంది, మీకు తెలుసు. కాబట్టి మనకి కొంతమంది ఎక్కువ వాడుతూ ఉంటారు, గ్యాసెస్ బ్లోట్ అయిపోతుంది. అట్లా కాకుండా డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్గా వెళ్తుంది. మన బాడీకి కావాల్సిన ఆల్ 9 ఎసెన్షియల్ అమైనవి దీంట్లో ఉంటాయి. మొత్తం 20లో 9 అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. ఎక్సర్సైజ్ వల్ల బలం వస్తుంది, దానివల్ల ధైర్యం వస్తుంది, దానివల్ల హ్యాపీనెస్ కూడా వస్తుంది, కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్. కాబట్టి ఎండార్ఫిన్స్ అనేది న్యాచురల్ హ్యాపీ డ్రగ్ అనమాట. ఇవన్నీ బాగా పనికి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోండి. ఆ ఎక్సర్సైజ్లో కూడా గ్రూప్ ఎక్సర్సైజ్ చాలా మంచిది, అదే మేము ఎంకరేజ్ చేస్తాం. గ్రూప్ వర్కౌట్స్ ఉన్నాయి, జూమ్లో ఉన్నాయి, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీకు చెప్తారు. జిత్నా బడా పేట్ ఉత్నా బడా సెట్, కరెక్టేనా? కాదు. గ్రేట్ ద వేస్ట్ లైన్, షార్ట్ ద లైఫ్ లైన్. అంటే బొజ్జు సైజు పెరిగేకుంది, ఆయుర్దాయం తగ్గుతుంది అనమాట. కాబట్టి పొట్ట పెరగకుండా చూసుకోవాలి. ఆ బెల్ట్ సైజు పెరిగేకుంది, ఆయుర్దాయం తగ్గుతుంది అంటారు. కాబట్టి బెల్ట్ సైజు పెరగకుండా చూసుకోవాలి. కాబట్టి జీన్స్లో అని బ్లేమ్ చేస్తారు. మా ఫాదర్ మదర్ వాళ్ళలో ఉంది కాబట్టి బీపీ నాకు వచ్చింది అంటారు. జీన్స్ని బ్లేమ్ చేయదు, ఓన్లీ 30%, 70% మన జీవన సరళ అనమాట. డిసీజెస్ రన్ ఇన్ ఫ్యామిలీస్ బికాజ్ ఈటింగ్ హ్యాబిట్స్ రన్ ఇన్ ఫ్యామిలీస్. చాలా మంది తెలియదు ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్, ఫాదర్ తాతగారు ఏం తిన్నారో అదే తింటుంటారు, అదే టైప్ తింటుంటారు ఫ్యామిలీస్లో. ఆ కల్చర్ హ్యాబిట్స్ అంత త్వరగా పోవు. అందుకే హ్యాబిట్స్ అంటారు, అలవాట్లు అంత త్వరగా పోవు. డిసీజ్ అందుకే వాళ్ళలో ఉందంటే మనకు కూడా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే అవుతుంది. కొన్ని బయట దీన్ని షార్ట్ కట్కి వెళ్తుంటారు, డీటాక్స్ డైట్, చీటింగ్, మన ఫ్యాట్ డైట్స్ అనమాట. మనకి పేలియో డైట్, అట్లాగనే వేగన్ డైట్, యాట్కిన్స్ డైట్, మనకి హై ఫ్యాట్ డైట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా షార్ట్ కట్కి వెళ్ళేకుంది లాంగ్ రన్లో దెబ్బ కొడుతుంది. కాబట్టి డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్, ఆల్వేస్ గో ఫర్ బ్యాలెన్స్ డైట్, సమతుల్య ఆహారం. హెర్బల్ లైఫ్ అనేది బ్యాలెన్స్ డైట్. వి ప్రమోట్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ అండ్ క్లాసెస్, ఇవన్నీ ఓకే. వి ప్రమోట్ దట్. మనం తినే ఫుడ్లో మంచిగా సమతుల్య ఆహారం ఉండాలన్నమాట. ట్రీటింగ్ ద సిమ్టమ్ వర్సెస్ ట్రీటింగ్ ద డిసీజ్. డోంట్ ట్రీట్ ద సిమ్టమ్, ట్రీట్ ద డిసీజ్. షార్ట్ కట్కి వెళ్ళొద్దు, సిమ్టమ్ని ట్రీట్ చేయొద్దు. మైగ్రేన్ అనేది, హెడేక్ అనేది, తలనొప్పి అనేది బయట కనిపిస్తుంది, బట్ రూట్ కాజ్కి వెళ్ళాలి. స్ట్రెస్ వల్ల వచ్చిందా, నిద్ర లేకపోవడం వల్ల వచ్చిందా అనేది. ఫీవర్ అనేది బయట కనిపిస్తుంది, ఫీవర్, బట్ రూట్ కాజ్ ఎందుకు వచ్చింది ఫీవర్.
కాబట్టి మనకి వెయిట్ లాస్లో కూడా బయట ఫ్యాట్ కనిపిస్తుంది, కానీ దాన్ని పట్టుకొని వీళ్ళు బయట వేడి పెడతా ఉంటారు, హీట్ పెడతా ఉంటారు, మసాజులు పెడతా ఉంటారు. ఇవన్నీ లోపల అసలు రూట్ కాజ్ ఏంది? ఆహారం అలవాట్లు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, అవి పట్టుకోవాలి. జీవనశైలి ఎక్కువసేపు టీవీ చూస్తున్నారు, అవి మెయిన్ రూట్ కాజ్. అంతేగాని దాన్ని పట్టుకొని కొవ్వు తగ్గించాలని చెప్పి వేడి పెట్టడం, మసాజ్ చేయటం ఇవన్నీ బయటికి చేయగానే మళ్ళీ తింటూనే ఉంటాడు. మళ్ళీ దాని మీద డాక్టర్లు కొంతమంది సర్జరీకి అని వెళ్తుంటారు. సర్జరీ ఓకే, లాస్ట్ కేసులో వెళ్ళాలి, కానీ నాట్ ద ఫస్ట్ కేస్. లిపోసక్షన్, బారియాట్రిక్ సర్జరీ ఇవన్నీ లాస్ట్ కేస్, నాట్ ద ఫస్ట్ కేస్. కాబట్టి ఫస్ట్ జీవనశైలిని మార్చుకున్నంత కాలం ఎంత కష్టపడి తగ్గించినా మళ్ళీ ఆపగానే మళ్ళీ పెరుగుతూనే ఉంటారు. కాబట్టి ఆక్యుప్రెషర్, పంక్చర్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట, రైట్ థెరపీస్ కాదు నా ఉద్దేశంలో. యాసిడ్ టెస్ట్ అనమాట. రైట్ యాసిడ్ టెస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, జీవన సరళి మార్చాలి, ఫ్యామిలీ అండ్ హెల్దీ కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి, గుడ్ ఎక్స్పీరియన్స్డ్ వెల్నెస్ హెల్త్ కోచ్ కూడా ఉండాలి సపోర్ట్. ఈ 5 కూడా ఇంపార్టెంట్. ఈ 5 ఉందంటే లాంగ్ లాస్టింగ్, తగ్గి మళ్ళీ పెరగకుండా ఉండటానికి పనికొస్తుంది. కాబట్టి ఏదైతే వాళ్ళు చెప్పారో అది ప్రపంచం మొత్తంలో ఉండాలి. ఏదో ఒక ఒబేసిటీ క్లినిక్ వెళ్ళాలంటే ప్రపంచం మొత్తంలో ఉండాలి కదా, అదే కరెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండాలి. హెర్బల్ లైఫ్ అనేది 42 years నుంచి ఉంది. కాబట్టి ప్రూవెన్ సైంటిఫిక్గా విత్ 5 యాసిడ్ టెస్ట్, ఇందా చెప్పిన 5 యాసిడ్ టెస్ట్ కూడా కవర్ అవుతుంది. అట్లనే ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, సో మెనీ. 5.5 కోట్ల పైన థ్యాంక్ యూ అని కంపెనీ రాసిన ఉన్నారు. సో అట్లా బయట లేరు, కొంతమంది ఫోటోలు అవే చూపిస్తూ ఉంటారు. వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుంటానికి కూడా మన దగ్గర ఉంది. తగ్గిన తర్వాత అట్లా బయట లేదు. ఇంకా వాళ్ళు ఒబేసిటీ క్లినిక్ వెళ్ళి మెషిన్లో పెట్టుకున్నారు, ఆ మెషిన్ ఎన్నిసార్లు మళ్ళీ తగ్గిన తర్వాత లైఫ్ లాంగ్ పెట్టుకుంటారు, మెషిన్ కాదు కదా. కాబట్టి మనకి డైట్, ఎక్సర్సైజ్ అలవాట్లు అనేది బేసిక్, అది అనమాట. అదే మేము ప్రమోట్ చేసేది. అండ్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండటానికి కూడా అది తగ్గటం, పెరగటం, మెయింటెనెన్స్ అన్నీ ఒకే కీలో ఉండాలి. మా దగ్గర రైట్ సరైన తాళం తీయచ్చు, తాళం వేయచ్చు, సరైన తాళం చేయండి. కాబట్టి మా దగ్గర వెయిట్ గెయిన్ ఉంది, వెయిట్ లాస్ ఉంది, అండ్ వెయిట్ మెయింటెనెన్స్ ఉంది, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది డైట్, ఎక్సర్సైజ్ అలవాట్లతోనే. డాక్టర్స్, న్యూట్రిషన్, వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా తగ్గారా? ఎందుకంటే ఆర్డినరీ పీపుల్, గలిబుల్ పీపుల్ని మనం చీట్ చేయొచ్చు, కానీ సైంటిస్ట్ని చీట్ చేయలేరు కదా, న్యూట్రిషన్స్ చీట్ చేయలేం. కాబట్టి మనం ఏదైతే చెప్తున్నామో అది కరెక్ట్గా ఉండాలి. అదే మన దగ్గర ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కువ కాలం ఉంటే ఆ ప్రోగ్రామ్ కూడా ఫ్రీ అయ్యేటట్టు చెప్తాం. న్యూట్రిషన్ కూడా, ఆ న్యూట్రిషన్ని ఆల్మోస్ట్ డే బై డే మనకి ఫ్రీ అవడానికి కూడా, అంటే ఆల్మోస్ట్ తక్కువ పడుతుంది. రివర్స్లో డబ్బులు రావడానికి కూడా ఉంటుంది, కోచ్తో పాటు ఉంటాయి. తగ్గే కొంది చాలా మంది రిఫరెన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ ద్వారా మనకి ఎక్కువ మనం పెట్టుకున్న డబ్బులని తిరిగి వస్తుంది. అట్లాంటి లేదు బయట. అట్లా హాస్పిటల్కి నువ్వు 5 లక్షలు ఖర్చు పెట్టావు, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, పోయింది ఇంక అక్కడ అంతే. అట్లా ఆయన హెర్బల్ ప్రొడక్ట్స్ అడిక్టివా? ఈ అట్లాంటి నెగిటివ్ పదాలు వాడకూడదు. అడిక్టివ్ అనేది నెగిటివ్, లైక్ మనకి ఆల్కహాల్ అనేది నెగిటివ్. ఓకే, ఇది ఆ టైప్ కాదు, ఇది మంచి ఫ్రూట్స్, వెజిటబుల్ అట్లాంటిది అనమాట. కాబట్టి మనకి తగ్గిన తర్వాత ఎప్పుడైనా ఆపేసేయచ్చు, ఎప్పుడైనా మళ్ళీ రీకంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్నేటివ్స్ అనమాట, మంచి ఆల్టర్నేటివ్. టీ కాఫీ ప్లేస్లో మంచి ఆల్టర్నేటివ్, ఇడ్లీ వడ దోశ ప్లేస్లో ఆల్టర్నేటివ్, అంతే. ఓకే, మనకి జొమాటో, స్విగ్గీకి వెళ్తున్నాం చూసారా, అట్లా జొమాటో, స్విగ్గీ కన్నా అలవాటు పడతామేమో, కానీ ఇది మనకి మన ఇష్టం. ఎప్పుడైనా ఇది హెల్దీ హ్యాబిట్, అది బ్యాడ్ హ్యాబిట్స్. ఒకదానికి అలవాటు పడటం, ఇంట్లో వంట చేసుకోవాలి, నీ బిజీ లైఫ్ కుదరట్లేదు. కాబట్టి అట్లా అనమాట. ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్. ఎక్స్పెన్సివ్, ఆ డబ్బులు ఇటు పెట్టుకుంటే చాలు, సేమ్ మనీ బట్ డిఫరెంట్ స్టైల్. మనం బయట తింటే ఒక 100 రూపీస్, 150 రూపీస్ ఎటు భోజనం ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు ఇటు పెట్టుకోవాలి. అండ్ దీనివల్ల ఇట్లా తింటే ఏంటంటే మనకి ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి మన ఫుడ్లో, ప్లస్ షుగర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఇట్లాంటి తక్కువ ఉంటుంది. వేరే ఇక్కడ మనకి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్ బ్యాలెన్స్ ప్రకారం ఉంటుంది, లో క్యాలరీస్. ఆ డబ్బులు ఇటు పెట్టుకుంటే చాలు, బెటర్ వే అనమాట. కాబట్టి క్యాలరీస్ ఆర్ ఇన్ ఆల్ ద ఫుడ్ వి ఈట్. ప్రతి ఫుడ్లో క్యాలరీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాపిల్స్ అండ్ అవకాడో, బర్గర్స్ ఉన్నాయి. కానీ యాపిల్స్ ఉన్న క్యాలరీస్ హెల్దీ క్యాలరీస్ అంటారు, అట్లా అవకాడో హెల్దీ క్యాలరీస్. వైరస్ బర్గర్స్, ఇట్లాంటి పిజ్జాలు ఇట్లా బ్యాడ్ క్యాలరీస్, అంటే మనకు అవసరం లేదు. కాబట్టి మనకు అన్వాంటెడ్ క్యాలరీస్ ఏమవుతుంది, కొవ్వులాగా మారుతుంది. కాబట్టి క్యాలరీస్ ఇన్ వర్సెస్ క్యాలరీస్ అవుట్, ఇది ప్రపంచం మొత్తం ఇదే ఈక్వేషన్. మేబీ లిటిల్ అదర్వైజ్ వాటర్ బ్యాలెన్స్ ఉండొచ్చు, హార్మోన్ బ్యాలెన్స్, బట్ అల్టిమేట్లీ కమ్స్ బ్యాక్ టు క్యాలరీస్ ఓన్లీ. కాబట్టి దట్స్ వాట్ వీ డూ. పర్సనలైజ్ చేస్తాం మేము, డైట్ ప్లస్ ఎక్సర్సైజ్, అలవాట్లు, బిఎంఆర్ అని కూడా వేసే మెటబాలిక్ రేట్. కాబట్టి నేను భరించలేమని, యాక్చువల్గా ఖరీదండి కాదు, మనం భరించలేమని చెప్పుకోవాలి. యాక్చువల్గా భరించలేమని కూడా కాదు, డబ్బులు మనం తీయటం, ఎందుకంటే మనం ఒక అలొకేట్ చేసుకోం మనం బడ్జెట్లో. అన్ని ఒక 20,000 శాలరీ అనుకోండి, అన్ని రెడీమేడ్ పెట్టుకుంటాం, ఆయిల్, రైస్, బిర్యానీకి, న్యూస్ పేపర్ బిల్లుకి, కారం, పసుపు, ఉల్లిపాయలు అన్ని పెట్టేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ సెపరేట్గా ఇంకోసారి తీయాలంటే మనం పెట్టుకోలేదు. అందుకని చూడటానికి కొంచెం ఎక్కువలాగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మనీ సేవింగ్. ఇది వాడటం వల్ల ఇంకా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే భోజనం ప్లేస్లో భోజనం కదా, భోజనం డబ్బులు సేవ్ అయిందా లేదా, ఆయిల్ దాని ఆయిల్, రైస్ ఇవన్నీ సేవ్ అయిందా లేదా, ఆ డబ్బులన్నీ మీకు డెఫినెట్లీ వస్తుంది. ఈ క్యాన్సర్లు ఇట్లాంటివి బ్యాడ్ లక్ కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిసీజ్. కాబట్టి అక్కడ పెట్టుకునే బదులు ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి.
కాబట్టి మనం ప్రోయాక్టివ్నెస్ ఉంటే బెటర్ రియాక్టివ్ కన్నా. అంటే ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత భయపడే బదులు, పరిగెత్తే బదులు ముందు జాగ్రత్తగా ఉంటే ఎలా ఉంటుంది? బట్ ప్రపంచం 190 మంది ట్రీట్మెంట్ మీద ఖర్చు పెడతాం. ప్రివెన్షన్ లెస్ దాన్ 5% ఉంటుంది ప్రివెన్షన్. కాబట్టి వైజర్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద చెప్పండి? ఇన్సూరెన్స్ చాలా మంది ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు, ఇన్సూరెన్స్ కొంటుంటారు, లైఫ్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్ వద్దంట్లే. మినిమం ఇన్సూరెన్స్ అందరికి కావాలి. కానీ ఇన్సూరెన్స్ ఎవరికి కావాలి? యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఎవరికి వెళ్తుంది చచ్చిపోయిన తర్వాత? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు నువ్వు చచ్చిపోయావు ఆల్రెడీ. సో నీ తర్వాత నీ మీద డిపెండ్ అయిన వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి వెల్నెస్ నువ్వు చచ్చిపోకుండా ఉంటానికి పనికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి దేని మీద ఎక్కువ స్పెండ్ చేయాలి? ట్రాజడీ ఏంటంటే చాలా మంది 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 పాలసీలు ఉంటాయి ఇన్సూరెన్స్, దానికి ఖర్చు పెడతా ఉంటారు. వెల్నెస్కి ఏం బెటర్? ఇది కాస్ట్ అంటారు. ఇది ఎట్లా కాస్ట్? దానికి నువ్వు పెట్టినప్పుడు ఇది పెట్టాలి కదా. అది వద్దంట్లే, బట్ దానికి పెట్టినప్పుడు దీనికి దానికన్నా ఎక్కువ పెట్టాలి కదా అంటాను. వైజర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? నువ్వు హెల్తీగా ఉండాలి, ఎక్కువ కాలం ఉంటే బ్రెడ్ విన్నర్. అంటే నువ్వు ఎక్కువ కాలం హెల్తీగా ఉంటే అసలు ఎంత మీరు డిపెండెన్స్ ఇచ్చినట్టు చెప్పండి. ఫ్యామిలీకి చాలా బర్డెన్ తగ్గుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత ఎంత డబ్బులు ఇచ్చినా వేస్ట్. వాళ్ళు నేను లోటు వాళ్ళు కవర్ చేయలేరు. మేబీ కొంత ఖర్చు ఇవ్వగలుగుతారేమో. మనం వీఆర్ నాట్ చీప్ బికాస్ వీ డోంట్ కన్సిడర్ యువర్ లైఫ్ అండ్ హెల్త్ చీప్. వెరీ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ఎందుకంటే మన హెల్త్ని మేము చాలా క్వాలిటీ అనుకుంటాం, అందుకని మేము చీప్ అనుకోం. వెరీ హై ప్రీమియం. కాబట్టి రెడీ టు పే ద ప్రైస్. క్వాలిటీ కమ్స్ విత్ ఎ ప్రైస్. క్వాలిటీ రావాలంటే ప్రైస్తో పాటు వస్తుంది, ఒకేసారి రాదు. నా గురించి చెప్పాలంటే నాకు కూడా పొట్టుండేది. నేను చెప్పాను, నేను గవర్నమెంట్ ఆఫీసర్గా దాదాపు 10 years చేశాను, గ్రూప్ 1 జాబ్లో అని చెప్పాను. సో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ జాబ్లో చేశాను. నల్గొండ, ఖమ్మం, విజయవాడ ఇట్లాంటి పోస్టులు చేశాను. జిల్లా మొత్తానికి హెడ్ అనమాట. చాలా బిజీగా ఉండేవాడిని. అసిస్టెంట్ ఐజీ, ఇన్స్పెక్టర్ జిల్లా రిసెర్చ్ స్టాఫ్స్గా చేశాను. చాలా మంది విఐపీస్, పొలిటీషియన్స్, కలెక్టర్స్ వీళ్ళ మధ్యలో ఉండేవాడిని నేను. నా మీద ఐఏఎస్ ఆఫీసర్లు మొగుళ్ళు ఉంటారు. ఒకటి కమిషన్ ఐజీ అని, ఇంకొకళ్ళేమో జిల్లా కలెక్టర్ ఎప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం ఉండేది కాదు, మా ఫ్యామిలీ టైం ఇచ్చేవాడిని కాదు. నాకు కూడా నేను ఎక్సర్సైజ్ చేసే టైం లేదు కాదు అనమాట. అట్లాంటి టైంలో లక్కీగా నాకు మా మిసెస్ ద్వారా పరిచయం అయింది. ఫస్ట్ మా మిసెస్ వచ్చినప్పుడు తను తగ్గాలన్నారు బరువు. తను వాడింది, తను తగ్గింది. మీరు ఫోటో చూస్తే మీకు అర్థమైంది. చాలా మార్పు వచ్చింది చూడండి. లెఫ్ట్ సైడ్లో 23 years, ఇక్కడ 43 years. తనలో మార్పు వచ్చింది. తర్వాత ఇక్కడ 23 years, ఇక్కడ 43. 20 years తర్వాత ఎంత హెల్దీగా అయిపోయిందో చూడండి మీరు. అండ్ నేను వాడాను, నేను తగ్గాను. ఇక్కడ 27, ఇక్కడ 43. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇక్కడ 27, ఇక్కడ నేను 51 years, 51 సంవత్సరాలు వచ్చింది నాకు ఇప్పుడు. మా పిల్లలు చాలా హైట్ పెరిగారు, చూడొచ్చు మీరు. వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్లో ఉన్నాం మేము. అట్లాగనే మా పిల్లలు హైట్ పెరిగారు, మా మిసెస్ స్లిమ్ అయిపోయింది. అట్లాగనే యూ కెన్ సీ మా పిల్లలు ఎంత హైట్ పెరిగారో చూడొచ్చు. యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు నేను మారథాన్ రన్నింగ్ చేస్తాను, హాఫ్ మారథాన్ 21 kilometers. అట్లాగనే ఐ ఆల్సో గో టు యూ కెన్ సీ దిస్ 40 kilometer సైక్లింగ్ అండ్ ట్రయాథ్లెట్. నేను, మా వైఫ్ కూడా వర్కౌట్ చేస్తుంది, మా పిల్లలు, మేము అందరం కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం. మేము ఫిట్నెస్ కోచ్ లాగా అయిపోయాం. యాక్చువల్గా మేము చేసేది ఎక్సర్సైజ్ చూపించడం, ట్రాకింగ్ అండ్ స్కానింగ్, టేకింగ్ మెజర్మెంట్స్, ట్రాకింగ్ ద రిజల్ట్ అన్ని కూడా చార్ట్స్ అని మెయింటైన్ చేస్తాం. బాడీలో ఫ్యాట్ అంత, మజిల్ అంత, బిఎంఐ ఫోటోతో సహా. ఆ బ్లూ టీ-షర్ట్ నాదే, నేను ఎక్సర్సైజ్ చేపిస్తాను చూడండి. గ్రీన్ టీ-షర్ట్ నాదే, నేను చెప్పిస్తాను చూడండి. ఫన్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. అట్లాగనే వర్కౌట్ ఛాలెంజెస్, అట్లాగనే మనకి ఈట్ క్లీన్ ఛాలెంజ్ దగ్గర నుంచి మన ప్లేట్లు ఎలా తినాలి, ఇవన్నీ ఎక్సర్సైజ్ చూపించడం, అలవాట్లు, ఒక హెల్దీ కమ్యూనిటీ రికగ్నైజ్ చేస్తున్నాం చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఈటింగ్ గైడ్లైన్స్. చిన్న ప్లేటా, పెద్ద ప్లేటా, ఫాస్ట్ తినాలా, స్లో తినాలా, టీవీ చూస్తూ తినాలా, లేదా సెల్ ఫోన్ చూస్తూ తినాలా, హెల్దీ డైనింగ్ అవుట్ టిప్స్. బయటికి వెళ్ళినప్పుడు ఎలా తినాలి? తింటే ప్రాబ్లం, తినకపోతే ప్రాబ్లం. తింటే వాళ్ళు ఫీల్ అవుతారు, తింటే మనం ఫీల్ అవుతాం, తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎట్లా చేయాలి? మన పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, హెల్దీ రెసిపీస్ ఎలా కండక్ట్ చేయాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ప్యాసివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్పిస్తాం అనమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, అనవసరంగా వేరే డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఎలాగ లేబుల్ చదువుకుంటూ మనం అనుకుంది ఎట్లా తీసుకోవాలి. హెల్దీ స్నాక్స్ ఎలా ఉండాలి, స్నాక్స్ అంటే ఏంటి, సో గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి, బ్యాడ్ ఫ్యాట్, షుగర్స్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి, క్యాలరీస్ అంటే ఏంటి, ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాం అనమాట. దీని మళ్ళీ పర్సన్ టు పర్సన్ మేము మారుస్తాం. పర్సన్ టు పర్సన్ పట్టించుకుంటూ లైఫ్ స్టైల్లో తీసుకొస్తాం. కౌన్సిలింగ్ పర్సన్ టు పర్సన్ డిజైన్ చేయాలి కదా. వాళ్ళు ఎంత తినాలి, ఎంత గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, ఎంత గ్రామ్స్ ఫైబర్, ఇవన్నీ చూస్తాం అనమాట. ఫాలో అప్ అండ్ కస్టమర్ కేర్, మేకింగ్ అండ్ సర్వింగ్ షేక్స్, ఇవన్నీ కూడా మంచి టేస్టీ కూడా ఉండాలి కదా. సర్వింగ్ షేక్స్ అండ్ ఎడ్యుకేటింగ్, ఇది మోర్ ఇంపార్టెంట్. క్లాసెస్ కండక్ట్ చేస్తాం. బయట ఎవరు చెప్పరు ఇట్లా, ఓకే, ధైర్యంగా చెప్పరు. వాళ్ళకున్న డౌట్ క్లారిఫై చేయరు. హెల్దీ కమ్యూనిటీ క్రియేట్ చేస్తాం మేము. అట్లనే ఎడ్యుకేటింగ్, రికగ్నైజింగ్, షేరింగ్ టెస్ట్ మన చిన్నపిల్లల దగ్గర నుంచి మా దగ్గర ఉంది. చిన్నపిల్లల గ్రోత్ గురించి, ఇమ్యూనిటీ పవర్ గురించి మా దగ్గర ఉన్నాయి. పిల్లల గ్రోత్ చాలా మందికి పాపం తెలియక పిల్లలు సరిగ్గా ఇవ్వటం చేతగా తల్లిదండ్రులకి. సో వెయిట్ గెయిన్, బక్కటో లావటానికి మా దగ్గర ఉంది. చాలా మంది బక్కగున్న ప్రాబ్లం, మా దగ్గర వెయిట్ గెయిన్ కూడా ఉంది. అట్లాగనే వెయిట్ లాస్ కూడా ఉంది. ఇక్కడ వెయిట్ గెయిన్ చూడొచ్చు, ఎంతమంది బక్కగున్నా పిల్లలు మంచి సంబంధాలు రావు. అట్లాగనే మనకి లావ్ అయిన తర్వాత మనకి కొంతమంది పిల్లలు పుట్టరు. సో అంటే పిల్లలు పుట్టిస్తామని కాదు, కానీ న్యూట్రిషన్ అనేది వెయిట్ లాస్ వల్ల చాలా కలర్ ఇంప్రూవ్మెంట్కి, న్యూట్రిషన్కి, ఫేస్లో చూడండి ఎంత తేడా ఉంది అప్పటికి ఇప్పటికి.
సో ఇంత తేడా ఉంటాయి అనమాట. యూ ఫీల్ ఫ్యాంటాస్టిక్. ఈ యంగ్ పీపుల్‌లో కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు శ్రీనివాస్ ఎంత ఉన్నాడు 125-100 కిలోస్. ఇప్పుడు తగ్గిన తర్వాత మా దగ్గరికి ఎంత తేడా వచ్చింది చూడండి. ఇది రిజల్ట్స్ అనమాట. టీనేజ్ ఒబేసిటీ. ఇది రిటైర్డ్ పీపుల్ కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళ బైపాస్ ఎంత వాళ్ళు ఎట్లా ఎక్సర్సైజ్ చేయించుకుంటే ఎలా హౌస్ వైఫ్ చాలా మంది. ఈవిడ లావణ్య మేడం చూసారు సినిమాలో మనకి సీరియల్స్‌లో వస్తుంటారు. సో వాళ్ళ హస్బెండ్ ఇలా తగ్గారు. వాళ్ళ పిల్లలు అట్లాగనే ఇట్లా చాలా మంది అనమాట. ఆడవాళ్ళు ఇతని పేరు జనార్దన్ గారు. ఇతనికి ఇంత తగ్గిన తర్వాత షుగర్ అన్ని నార్మల్ అయిపోయింది. 114-77. సో ఇమ్రాన్ షరీఫ్ చూడొచ్చు ఎంత తేడా ఉందో. 150 కిలోస్ పైన తగ్గాడు ఇమ్రాన్ షరీఫ్. రామారావు గారు 132-82 కిలోస్. ఓకే. సో 61 కిలోస్, 61, 72 కిలోస్ వెయిట్ లాస్. 72 కిలోలు అంటే మాటలు కాదు కదా. 75 కిలోలు మోహన్ కుమార్. సో నారాయణ 82 కిలోస్. ఇట్లా మా దగ్గర రిజల్ట్స్ చాలా ఉన్నాయి. మిగతా నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. జ్ఞానరాజు నా పేరు మీద ఉంటుంది. సో నన్ను కలవాలంటే ఈ నా సర్టిఫికేషన్స్ అవన్నీ చూపించాను. నా డీటెయిల్స్ అన్ని, నా ఫోన్ నంబర్స్ ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ జ్ఞానరాజ్ అని ఉంది. దాంట్లో చూడండి ఈమెయిల్స్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. ఫోన్ నంబర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్. 1 అవర్ దాదాపు నేను చెప్పినట్టుగా అయిపోయింది. లాంగ్ వీడియో బట్ ఇట్స్ వర్త్ వీడియో. ఎందుకంటే దీన్ని మీరు తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది మన బయటకి ఏం జరుగుతుందని. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది. నచ్చి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పంపించండి. దే ఆల్సో లైక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్. మీరు నచ్చితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఆల్రెడీ కోచ్ ఉంటే కోచ్తో కలవండి. కోచ్ లేకపోతే మమ్మల్ని కలవండి. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.